కూడా అనే పాట పాడుకుందాం. అందరూ వచ్చిన వారందరూ నాతో కలిసి పాడండి. ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున్నాం సర్వలోకమందున్నాం దీనజనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధిందు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు నాకు ఆశ్రయమైనావు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి గణపరతు నిన్ను యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువైయున్నావులే నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువైయున్నావులే నిర్మలమైన నీ మనసే నాకు అంకితం చేసావు నీతోనే జీవింపా నన్ను కొనిపోయేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున
సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయా, నా ముందు నీవుంటే భయమే లేదయా. నా తోడు నీవుంటే అంతే చాలయా, నా ముందు నీవుంటే భయమే లేదయా. దేవునికి స్తోత్రం. చెట్టు మీద నుండి పండు పడితేనే చూశాడే న్యూటను, మనిషికున్న ఆకర్షణ చూడలేదు ముందు ఆ న్యూటను. సృష్టిలోని ఆకర్షణ అన్నిటికుంది, నువ్వు ఉన్నావని ప్రతి పండు పడుతూ ఉంది. ఆకర్షణ పెట్టిన దేవుడు ఉన్నాడని అందరితో చెప్పవా, అది పైకెళ్ళక కిందే పడుతుంది నీ కోసమని చెప్పవా. ఇది న్యూటన్ థియరీ కాదు దేవుని థియరీ, ఈ థియరీ తనదని చెప్పు ఇప్పుడే సారీ. చెట్టు మీద నుండి పండు పడితేనే చూశాడు న్యూటను, మనిషికున్న ఆకర్షణ చూడలేదు ముందు ఆ న్యూటను. మాత్రమే కాదు ఆకర్షణ, భార్య భర్తల మధ్యన పెట్టిన ఆకర్షణ. మానవ మనుగడ కొరకే ఆ దేవుడే భార్య భర్తల మధ్యన పెట్టిన ఆలోచన. తల్లిని తండ్రిని విడిచి ప్రతి పురుషుడు హత్తుకొను తన భార్యను. ఆకర్షణ, ఇదే ఆకర్షణ. సూర్యుని వేడితో నీటిని ఆవిరిగా పైకి చేసే ఆకర్షణ. ఆకర్షణ, పైకి ఆకర్షణ. సృష్టంతా చూడు ఆ దేవుడే పెట్టాడు ఆకర్షణ. ఏదైనా భూమిపైన పడుతుందిగా నీ కొరకే ఆకర్షణ. చెట్టు మీద నుండి పండు పడితేనే చూశాడు న్యూటను, మనిషికున్న ఆకర్షణ చూడలేదు ముందు ఆ న్యూటను.
తండ్రి సంబంధము. మనిషిని దేవుడు చేసి సృష్టి ఎందుకు ఇచ్చాడు? ఏ బంధము, ఏ బంధము, తండ్రి సంబంధము. నరులారా రండని పిలిచాడంటే తనకుంది ఆకర్షణ. వచ్చిన నీవు తిరిగి వెళ్ళాలంటే నీకు తెలియాలి ఆకర్షణ. చెట్టు మీద నుండి పండు పడితేనే చూశాడు న్యూటను. మనిషికున్న ఆకర్షణ చూడలేదు ముందు ఆ న్యూటను. సృష్టిలోని ఆకర్షణ అన్నిటికుంది. నువ్వు ఉన్నావని ప్రతి పండు పడుతూ ఉంది. ఆకర్షణ పెట్టిన దేవుడు ఉన్నాడని అందరితో చెప్పవా? అది పైకెళ్ళక క్రిందే పడుతుంది నీ కోసమని చెప్పవా? ఇది న్యూటన్ థియరీ కాదు దేవుని థియరీ. ఈ థియరీ తనదని చెప్పు ఇప్పుడే సారీ. దేవుని స్తోత్రం. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు నిన్ను రక్షించుట కొరకే, మన పాపం కడుగుట కొరకే, మన పాపం కడుగుట కొరకే. విలలేనిది తన త్యాగం, కనలేనిది ఆ మరణం. విలలేనిది తన త్యాగం, కనలేనిది ఆ మరణం. విలువైన నీ కోసమే బలియాయను మన కోసమే. విలువైన నీ కోసమే బలియాయను మన కోసమే. క్రీస్తేసుని త్యాగము మన కోసమే బలియాగము. నీ రక్షణ తన దేయము, నీవు నమ్మినచో నిత్య జీవము. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు నిన్ను రక్షించుట కొరకే, మన పాపం కడుగుట కొరకే, మన పాపం కడుగుట కొరకే. ఎంతెంత అవమానము సహించెను తన మౌనం, ఎంతెంత అవమానము సహించెను తన మౌనం. అన్యాయమే గెలిచిందిగా, మన శిక్షకు తను తల వంచెగా. అన్యాయమే గెలిచిందిగా, మన శిక్షకు తను తల వంచెగా. మెలిపెట్టిన కొరడాలు చీల్చేసెను తన తనువు, ఉలికించెను తన రక్తమి మన పాప పరిహారమే. అది మన పాప పరిహారమే. క్రీస్తేసుని త్యాగము అది మన కోసమే బలియాగము. నీ రక్షణ తన దేయము, నీవు నమ్మినచో నిత్య జీవము. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు నిన్ను రక్షించుట కొరకే, మన పాపం కడుగుట కొరకే, మన పాపం కడుగుట కొరకే. శిరమంతా ముల్లిగా పలుమార్లు దిగబడగా, శిరమంతా ముల్లిగా
పలుమార్లు దిగబడగా మోసాడు సిలువ భారమే, మన ఘోర పాప భారమే. మోసాడు సిలువ భారమే, అది మన ఘోర పాప భారమే. బంధించెను ఆ చీరలు, వేలాడెను తన తనువు విడిచేసి, తన శ్వాసని విమోచించి మన ప్రాణమే, విమోచించి మన ప్రాణమే. క్రీస్తేసుని త్యాగము మన కోసమే బలియాగము, నీ రక్షణ తన దేయము, నీవు నమ్మినచో నిత్య జీవము. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు, నిన్ను రక్షించుట కొరకే, మన పాపం కడుగుట కొరకే, మన పాపం కడుగుట కొరకే. విలలేనిది తన త్యాగం, కనలేనిది ఆ మరణం. విలలేనిది తన త్యాగం, కనలేనిది ఆ మరణం. విలువైన నీ కోసమే బలియాయను మన కోసమే, విలువైన నీ కోసమే బలియాయను మన కోసమే. క్రీస్తేసుని త్యాగము మన కోసమే బలియాగము, నీ రక్షణ తన దేయము, నీవు నమ్మినచో నిత్య జీవము. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు, నిన్ను రక్షించుట కొరకే, మన పాపం కడుగుట కొరకే, మన పాపం కడుగుట కొరకే. దేవునికి స్తోత్రం. స్తోత్రం కలుగునుగాక. జీవం గల దేవుని ఆరాధించడానికి, ఆయనని కొనియాడడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ దినమును బట్టి దేవునికి స్తోత్రం. సమయం ఇచ్చిన దైవజనులకు, కూడి వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. మనిషి జీవితంలో బ్రతకాలని ఎన్నో ఆశలు ఉంటాయి, కానీ బ్రతికించేది మాత్రం దేవుడు. నాయకులు మన మధ్యలో ఉన్నాడు. ఆయన బతకనే బతకడని డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు. ఆయన సస్తాడన్న ఉద్దేశంతో, ఆలోచనతో మేము ఇంటి వాళ్ళు, మా చెల్లెలు కూడా, వాళ్ళ అన్నదమ్ములు, బంధువులు చాలామంది బాధపడ్డారు. అసలు ఈ మనిషి పరిస్థితి విషాదకరమైనది. ఆదివారం రాత్రి 11 గంటలకు సాయికృష్ణ హాస్పిటల్ కరీంనగర్లో ఇతన్ని మేము బ్రతికించలేము. మా పరిస్థితి, అతని పరిస్థితి విషాదకరమైన ఉన్నది. అతను బ్రతకడో నమ్మకం తక్కువ. మీరు హైదరాబాద్ తీసుకుపోండి అన్నప్పుడు రోడ్డు మీద వాడి రోధించిన రోదన వేదన ధ్వని దేవుడు విన్నాడు. బతికినా బతకపోయినా మీ పని మాత్రం మీరు చేయండి సారు. బ్రతికినా బ్రతకపోయినా మీ పని మాత్రం మీరు చేయండి, కానీ బ్రతికించేది మాత్రం దేవుడు. క్రైస్తవుల ప్రార్థన వలన అనేకులు సహకరించిర్రు, సహాయం చేసిర్రు. ఈ మనిషి బ్రతుకుతాడన్న నమ్మకం కూడా మాకు లేదు. రాత్రికి రాత్రి ఎక్కడికి తీసుకోపోని పరిస్థితి. అసలు 2-3 రోజులు బతాడంటేనేమో దానికి నమ్మకం ఉన్నది. ఒకే రోజు ఈ మనిషిని ఎమర్జెన్సీగా తీసుకోపోకపోతే మీ మనిషి కాడని డాక్టర్లే చేతులు ఎత్తేసినాక ఎవరికైనా విశ్వాసం ఉంటుందా, నమ్మకం ఉంటుందా? అయ్యో మా పని ఇక అయిపోయింది, ఈ మనిషి బ్రతకడన్న ఆశతో, నిరాశతో బాధపడుతున్నప్పుడు ఆ డాక్టరు బాధ చూసి, మాకు చేసిన ప్రయత్నం మేము చేస్తామండి, మాకు వచ్చిన వైద్యం మేము చేస్తాము, బ్రతికినా బ్రతకపోయినా మీరు మాత్రం సంతకాలు పెట్టాలి, మీరు మాత్రం ఒప్పుకుంటేనే మేము ఈ మనిషిని పడతామని ఎమర్జెన్సీలో ఐసీలో వేసిర్రు.
దేవునికి స్తోత్రం. ఈయన బాడీ అంతా మొత్తం ఇన్ఫెక్షన్ అయింది, రక్తములో ఇన్ఫెక్షన్. ఈ ఛాతీ ఇంత దొడ్డు వాసిందండి. ఈ కాళ్ళు చేతులు మొత్తం ఇట్లా లావుగా వదలకిచ్చినాయి, రక్తం నీరైపోయింది. ఈయనకు ఆల్కహాల్ అలవాటు ఉన్నది. ఎన్నిసార్లు చెప్పినా మానలేదు, కానీ మానిపించేది దేవుడు. దేవునికి స్తోత్రం. సంగీతానికి చింతకాయ రాలదన్నట్టు, రాయివాటి కొడితే రాలినట్టు దేవుడికి ఒక తెగులు పెడితేనన్నా వస్తారు. దేవునికి స్తోత్రం. కొంతమంది మంచిగా ఉన్నప్పుడు ఎవరు యేసయ్యా అని పిలవరు. ఎన్నోసార్లు చెప్పిన 13 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు నుంచి చెప్తున్నా, బావా యేసు ప్రభు నమ్ముకో మందిరానికి రా, బావా యేసు ప్రభు నమ్ముకో మందిరానికి రా, తాగుడు బంద్ చేయి, కుటుంబం ఆగమైపోతుందని ఎన్నోసార్లు చెప్పిన. నువ్వేంద్రా నాకు చెప్పేది? తిక్కలోడా పో, నా మీద కూడా ఇద్దరికి వచ్చి గలలు పట్టుకున్నావు. దేవునికి స్తోత్రం. ఇలాంటిది మనిషిని మార్చిన దేవునికి స్తోత్రం. ఈయన ఇప్పుడు మన మధ్యలోకి వచ్చిండు. ఈయన కొద్ది రోజుల్లో బాప్తిసం కూడా తీసుకుని పోతుండు. ఈయన ఇద్దరు కొడుకులు తేజ, ప్రభాస్ కూడా, వాళ్ళు కూడా మారుమనసు పొంది రక్షణలోకి రావాలని ఇతని కొరకు, ఇతని కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. కూర్చో. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని స్తుతిస్తాం. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవితాన కొరిశనే నీ కృపామృతము, నా జీవితాన కురిశనే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనవి, నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనవి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్యవాక్యమే, కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను, కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరిశను నన్ను, నా యేసయ్యా స్తుతిపాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరిశను నన్ను, నా యేసయ్యా స్తుతిపాత్రుడా ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపావి, నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపావి. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే, గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను, గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధుడా అభిషక్తుడా ఆరాధన నీకే, నా యేసయ్యా స్తుతిపాత్రుడా ఆరాధన నీకే,
ఆరాధుడా అభిషక్తుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే కృపా క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా నా ప్రాణ ప్రియుడా నల్నేలు మహారాజా నా వృద్ధిని కొరకు పదిల పరిస్థితిని నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నా వృద్ధిని కొరకు పదిల పరిస్థితిని బుర శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా అవధులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరనా బుర శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా అవధులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరనా ఆరాధుడా అభిషక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధుడా అభిషక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే కృపా క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా దేవునికి స్తోత్రము కలుగునుగాక చేయుటే కాదు ఆరాధన దేవుని పని చేయుటయే ఆరాధన గమనించు దేవుని మనసులో ఆవేదన వినిపించు ఈ సువార్తను ప్రతి వీధిన వర్క్ ఈజ్ వర్షిప్ దేవునితో ఫెలోషిప్ వర్క్ ఈజ్ వర్షిప్ దేవునితో ఫెలోషిప్ ఆరాధన ఆరాధన ఆత్మను రక్షించుటయే ఆరాధన 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 ఆజ్ఞను నెరవేర్చుటయే ఆరాధన స్తుతి చేయుటే కాదు ఆరాధన దేవుని పని చేయుటయే ఆరాధన పెదవులతో గణపరచి కూర్చొని లేస్తే సరిపోదు మోకరించి ప్రార్థన చేస్తే పాపి మారడు పెదవులతో గణపరచి కూర్చొని లేస్తే సరిపోదు మోకరించి ప్రార్థన చేస్తే పాపి మారడు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి అర్పణారాధనలు దేహంతో జరగాలి మనకున్న అవయవాలు ప్రభు పనిలో అరగాలి ఆరాధన ఆరాధన ఆత్మను రక్షించుటయే ఆరాధన
పని చేయుటయే ఆరాధన. ఆత్మల రక్షణ మరచి ఆచరిస్తేనే సరిపోదు, ఆజ్ఞ మరచి ఆరాధిస్తే పాపి మారడు. ఆత్మల రక్షణ మరచి ఆచరిస్తేనే సరిపోదు, ఆజ్ఞ మరచి ఆరాధిస్తే పాపి మారడు. ఆత్మను రక్షించే వాక్యం ప్రకటించాలి, బైబిల్ బాగా నేర్చుకొని లోకానికి వెళ్ళాలి. దేహాన్ని దేవుని సేవకు సజీవంగా ఇవ్వాలి. ఆరాధన ఆరాధన ఆత్మను రక్షించుటయే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆజ్ఞను నెరవేర్చుటయే ఆరాధన. స్తుతి చేయుటే కాదు ఆరాధన, దేవుని పని చేయుటయే ఆరాధన. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడా పరలోకమందున మాకు తండ్రి అయ్యా, వారి నుంచి నాయన కాపాడి తండ్రి, ఇది నన్ను మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు నాయన. నా తండ్రి నేను చేసిన నాయన తప్పులు మమ్మల్ని క్షమించిన ఆయన నీకు వందనాలు నాయన. అయ్యా నీ కుమారు చెప్తున్న వాక్యం నాయన వినగల చెవులు గ్రహించే మనసు మాకు ఇవ్వండి నాయన. అయ్యా విన్న మేము కూడా నాయన వాక్యం సర్గం బ్రతకడకు నాయన సహాయాన్ని దయచిన ఆయన, మంచి బుద్ధిని జ్ఞానాన్ని మీకు ప్రసరించిన ఆయన. ఇది మొదలుకొని ఆయన ముగింపు వరకు నువ్వే తోడేయండి. ఈ ప్రార్థన అంతా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాము కన్న తండ్రి, ఆమేన్. మొదటి నుంచి 10 వచనాలు చదువుకుందాం. అందరు నాతో కలిసానండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏవనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రేయ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమాయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దెయియను మారుపేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని, ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకుడి. పనివాడు తన ఆహారమునకు
పాత్రుడు కాడా? మరియు దేవునికి స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా ఉన్నవాడా గొప్ప దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు వందనాలు తండ్రి. అయ్యా, ఈరోజు ఈ విధంగా కూడుకునే అవకాశం మా అందరికి ఇచ్చినందుకు నీకే స్తుతులు వందనాలు తండ్రి. వింటున్న వాక్యాన్ని మా హృదయంలో ఫలింపజేయండి తండ్రి. అయ్యా, ప్రతి విషయము ఏ విధంగా చెప్తున్నారో గ్రహించి మా హృదయంలో మేము భద్రపరచుకుంటూ నీ కృప దయచేయండి తండ్రి. కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ పాదాల చెంత పెట్టి వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన మీకు సమర్పించుకుంటాం మా కన్న తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. తండ్రి, కృపగల దేవుడా, ఇప్పటి వరకు మీరు కృప చూపించి దయ చూపించి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. ఆయన ప్రారంభ ప్రార్థనలు మొదలుకొని యవనస్తున్న ప్రార్థనలు అయితేంది, కుటుంబ ప్రార్థనలు అయితేంది నాయన, మీరు దయ చూపి మా మొరలు మీరు విన్నందుకు నీకు వందనాలు. మా పరిస్థితులను మీకు తెలుసు, ప్రతి దానిని సమాధానపరచండి, దయ చూపించండి, కృపను చూపించండి ప్రభువా. మా ప్రార్థనలకు సమాధానం మీరు కలిగిస్తారని నమ్ముతున్నాను దేవుడా. తండ్రి, మీకు తప్ప మేమెవరికి మొరపెట్టలేం, మీ ముందు తప్ప మేమెవరి ముందు మోకరిల్లేము నాయన. అది ధనమైన, అధికారమైన, పదవైన, ఉద్యోగమైన, చదువైన తండ్రి, అవన్నీ నాయన మీ పాద సన్నిధిలో ప్రభా పెంటగా ఎంచుకునే జ్ఞానం ఇవ్వండి నాయన. మీ పాదాల ముందు మోకరించి నాయన తలదించుకొని వినయంగా బ్రతికేలా సహాయం చేయండి. అలాగే నాయన, చేసిన ప్రతి ప్రార్థనకు సమాధానం కలిగించండి నాయన. పాడిన పాటల్లోనూ ప్రబోధన అర్థాన్ని జ్ఞాపకం పెట్టుకుని సహాయం చేయండి, మీరే మహిమ పొందండి. అలాగే నాయన, చెప్పబడుతున్న వాక్యంలో కూడా నాయన నా జ్ఞానాన్ని ప్రదర్శించుకోకుండా మీ పిల్లల పైన నేను ప్రభువులాగానో ఒక నియంతలాగానో నాయన ఒక రూలర్ లాగానో నేను ప్రవర్తించకుండా అయ్యా, మేమందరం మీ పాద సన్నిధిలో తలొగ్గి మీ మహాత్మ్యం ఎలా బ్రతకాలో, ఈ జీవితాలను మీ కృపచేత పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఎలా ముందుకు నడిపించుకోవాలో మాకు సమస్తాన్ని నేర్పిస్తారని నమ్ముతూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామంలో సమర్పిస్తున్నాను కన్న తండ్రి. ఆమెన్. అందరికీ ప్రభు పేరు ఒకటి వందనాలండి. దయచేసి మీ మొబైల్స్ అన్ని సైలెంట్ మోడ్లో పెట్టుకుంటే మనం వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ప్రియ దేవుని పిల్లలారా, వాక్యాన్ని వినడం మనకు కొత్త ఏం కాదు. ఇవ్వండి, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఇంతవరకు వాక్యం వినలేదండి అనేవారు ఎవరు లేరు ఇక్కడ. ఇంచుమించు ప్రతి ఆదివారం దేవుని సేవకులు వాక్యం అందిస్తారు, మనం వాక్యాలు వింటూనే ఉన్నాం. వింటున్నది కొంతమంది అయితే బాగా చెప్పారు అని ఎగ్జామ్ చేస్తారు, కొంతమంది చెప్పారండి అని వింటారు, కొద్దిమంది మర్చిపోవచ్చు. కాబట్టి వినడం మాత్రం మనకు కొత్త ఏం కాదండి. మనకు వింటున్నాం కానీ గ్రహించేది చాలా తక్కువ, దానిని నిజ జీవితంలోకి మలుచుకునేది చాలా తక్కువ. ఇక్కడ కూర్చున్న వారికి మీరు ఎవరికి తెలియదా అండి? యేసుప్రభు గురించి తెలియదా? తెలుసు ప్రియ దేవుని పిల్లలారా, అందరికీ తెలుసు యేసుప్రభు గురించి మనకు. కానీ దాన్ని గ్రహించేది తక్కువ, దానిని మన ప్రవర్తనగా మార్చుకోవడానికి చాలా తక్కువ అండి కదా. చెబుతున్నాం మేము, అవును కదా. ఇక్కడికి వచ్చి కేవలం వాక్యం మాట్లాడడానికి మాత్రమే దీన్ని ఉపయోగించుకుంటాను నేను, మిగతాదంతా అక్కడే ఉంటాను. మీరు దాన్ని ఎలా అర్థం చేసుకుంటారో అది మీ విఘ్నత. ఏమండి, ఇలాగే అర్థం చేసుకోవాలని మీకు కమెంట్ చేయను. చెప్పాను అనుకోండి, మిమ్మల్ని ఈడ్చుకెళ్తున్న వారిని నేను అలా చేయను. మీరు ఎలా అర్థం చేసుకుంటారో అది మీ విఘ్నత. మీకు ఛాన్స్ ఉంది, ఎందుకంటే పరిశుద్ధాత్మను మీలో ఉన్నాడని నమ్ముతాను నేను. ఆయన వివేచన పరుడు, ఆయన మీరు ఎలాగైనా దాన్ని అర్థం చేసుకోవచ్చు, పాజిటివ్ ఆర్ నెగటివ్. పబ్లిసిటీ మాత్రం చేయకూడదు, కానీ దాన్ని అర్థం చేసుకునే అంత శక్తి నీకుంది. మీ స్వతహాగా నువ్వు అర్థం చేసుకున్నావు అనుకోండి, అయ్యో నేను తప్పుగా అర్థం చేసుకున్నానే అని ఒక పశ్చాత్తాపం నీకు వచ్చి అభిప్రాయం మార్చుకునే అవకాశం ఉంది. ఇతరుల మోటివేషన్ వల్ల నువ్వు అర్థం చేసుకున్నావు అనుకోండి దాన్ని, అంటే ఈ విషయం కాదు, ఎనీ విషయం, ఏ విషయమైనా అర్థం చేసుకున్నావు అనుకోండి, నువ్వు ఎప్పటికీ నువ్వు ఒక ఎదుటివానికి నువ్వు బానిసవే కదండి. అందుకే స్వతహాగా ఆలోచించడం నేర్చుకోండి. ఒకవేళ ఫెయిల్యూర్ అయినా అది ఖచ్చితంగా నా పొరపాటు అని ఒప్పుకుంటావు. అప్పుడు సెలవులో దొంగ ఏడిచినట్టు ఏడుస్తావు చివరి దినాలైనా. ఎదుటివాని ప్రకారం నువ్వు ఆలోచించడం మొదలుపెట్టావు అనుకోండి, ఎప్పటికీ నువ్వు చివరికి నువ్వు ముగింపు మరణం వచ్చేసినా కూడా నీకు ఒప్పుకోవాలని అనిపించదు. అందుకే చెప్తాను, నీ స్వతహాగా ఆలోచించు. నువ్వు నన్ను తిట్టాలనుకుంటున్నావా? హ్యాపీ, నేను ఫ్రీడమ్ ఇచ్చాను నీకు, తిట్టు, ప్రాబ్లం ఉంది, అంతే కదా. అది నీ ఒరిజినల్ అయి ఉండాలి బిడ్డ, అది నీ ఒరిజినల్ అయి ఉండాలి, అది నీ స్వతహాగా అయి ఉండాలి. అది నేను స్వీకరిస్తాను. ఒకవేళ పొరపాటు అయింది అనుకోండి, అది నీ దృష్టిలో నువ్వు మార్చుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సెలవు పని దొంగకు అదేనండి, మార్చుకునే అవకాశం, అది ఒరిజినల్గా వచ్చింది. అది ఎదుటివారి వల్ల మనం మంచి మెచ్చుకుంటాం, ఎదుటివారి వల్లనే చెడ్డ అంటాం, ఎదుటివారి వల్లనే మంచి అంటాం. ఇక దీనివల్ల నువ్వు ఎదుటివానికి నువ్వు తాకట్టు పెట్టుకున్నావు నీ జీవితాన్ని జ్ఞాపకం పెట్టుకోరాదు కదండి.
ఇక్కడ ఉన్నది నేను సేవకుని అనిపించుకోవడానికి సిద్ధంగా లేను. మిషనరీగా మారాలని నా కోరిక. మనమంతా మినిస్ట్రీగా మారాలని నా కోరిక. అర్థమవుతుందా మీకు? ఈ పదాలు మీకు చాలా కఠినంగా ఉంటాయి, అర్థమైతే. లేకపోతే ఇది ఏందో పెద్ద పదం అనుకుంటారు మీరు. అదేదో ఇంకా దీనికంటే పెద్దది కావచ్చు లోకంలో అనుకుంటారు మీరు. ఏమండి, మనమంతా మిషనరీగా మారాలి, మినిస్ట్రీగా మారాలి. నేను మిషనరీగా మారాలి. అర్థమవుతుందా మీ అందరికీ? ఈ సంగతులు జ్ఞాపకం. దేవునికి స్తోత్రం చెబుదామా గట్టిగా? దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇక్కడ నేను వాక్యం మాట్లాడుతున్నప్పుడు నన్ను ఉద్దేశించే 3 ఫ్లెక్సీలు వేసుకున్నాను. అవి కూడా ఏకకాలంలోనే వేసుకున్నాను. ఇక్కడ నేనే కాదు, ఇక్కడ ఎవ్వరు నిలబడి చెప్పినా ఫ్లెక్సీలు గమనించండి అని అర్థం. ఏముంది ఇక్కడ? సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఇదొకటి. మీకు అప్పగింపబడి పరిణామే ప్రభువులైనట్టు ఉండక మందుకు మాదిరిగా ఉండుడి. నెక్స్ట్ ఆ 3 లైన్ వెరైటీ ఉంటాయండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖను ఉపదేశించుటకును, ఖండించుటకును, బుద్ధి తప్పుదిద్దుకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజకరమైనది. నీ ఉపదేశము మోసం లేనిది గాను, మాన్యమైనది గాను, నిరాక్షేపమైన హితవాక్యంతో కూడినది గాను ఉండవలేను. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మాట్లాడుతున్న నేను ప్రభు పక్షాన నిలబడి మాట్లాడుతున్నాను. నా ఉపదేశం మాన్యమైనదిగా ఉండాలి. అంటే స్వార్థపూరితమైనదో పక్షపాతమైన ధోరణితో ఉంటే అది ఉపదేశం కిందికి రాదు అనే ఉద్దేశంతో ఈ మాట నాకు ఎప్పుడు గుర్తుండాలన్న ఉద్దేశంతోనే దాన్ని వేసుకున్నాను. అక్కడ మనోళ్ళు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న వారు ఇవేవి గమనిస్తలేరు. ఈరోజు మనం చెప్పుకుంటారు వాక్య భాగం. ఇప్పటి వరకు వాక్యపఠనంగా చదువుకున్నాం, అపోస్తలుల గురించి చదువుకున్నాం. అక్కడ అపోస్తలులు ఎంతమందిని రాయబడింది వాళ్ళ పేర్లతో సహా? దయచేసి మాట్లాడాలి మీరు. ఎంతమంది? 12 మంది వారి పేర్లతో సహా రాయబడిందండి. అందులో ఒక ఆయన కానానీయుడైన సీమోను అని కూడా రాయబడింది. కానానీయులు అంటే పాత నిబంధన ప్రకారం వాళ్ళు దైవద్రోహులు. వారిని ఆ ప్రాంతం నుంచి తొలగించడం ఇజ్రాయేలులకు దేవుడిచ్చిన ప్రాథమికమైన విధి. అది పాత నిబంధనలో పంచకాండలలో కనిపిస్తుంది. అదే కానానీయుడు, ఏ దేవుడైతే ఈ కానానీయుడు అనే వాడు ఎప్పటికైనా సరే, ఈ అమ్మోనీయుడు అంటే కూడా కానానీయుడే, అమ్మోనీయుడు అనే వాడు దేవుని మందిరంలోకి రాకూడదు అన్నది నియమం. అర్థమవుతుందా? అమ్మోనీయుడు అనేవాడు దేవుని మందిరంలోకి రాకూడదు, అసలు రాకూడదండి. దేవుని మందిరంలోకి రాకూడదు. అలాంటి అమ్మోనీయున్నే అపోస్తలుడిగా మార్చిన ఘనత యేసుక్రీస్తు ప్రభువుది. ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదామా? ఇది మీకు అర్థం కాలే, అర్థమైతే చాలా బాగుంటుంది. అవునా కదా? మోయాబీయుడు అనే వాడు దేవుని మందిరంకి రాకూడదు. కానీ ఆ నియమాన్ని, ఆ శాసనాన్ని దేవుడే తుడిచిపెట్టేటట్టు చేసింది రూతు. ఆమె మోయాబీయురాలే కదా ప్రియ దేవుని పిల్లలారా. అపోస్తులు చదువుకున్నామండి. ఈ అపోస్తులు ఎవరి శిష్యులు అంటే యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు. ఇంచుమించు యేసుక్రీస్తుతో పాటు 3.5 సంవత్సరములు ఉన్నవారు. అంటే యేసుప్రభు శరీరధారిగా ఉన్నాడు కదండి. ఆ 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో సహవాసం కలిగి ఉన్నవారు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎన్నో ఉపదేశాలు బోధించాడు. చివరికి చనిపోయిన శవాల మీద సైతం ఈ అపోస్తలులకు అధికారం ఉంది. వీరు శవాలను సైతం బ్రతికింప చేయగలరు, ప్రతి విధమైన రోగమును బాగు చేయగలరు. అంత శక్తి సామర్థ్యాలు యేసుప్రభు ఇచ్చారండి. యేసుప్రభు ఇచ్చారు. అది యేసుప్రభు కష్టంలో ఉన్నది వీరే, కన్నీళ్ళలో ఉన్నది వీరే, ఆకలితో ఉన్నప్పుడు ఉన్నది వీరే, రాత్రిపూట ఉన్నది వీరే, అవమానమైనప్పుడు ఓదార్చింది వీరే. ఎవ్రీథింగ్ యేసుప్రభుతో పాటు వారి జీవితాన్ని ప్రతి రాత్రి, ప్రతి క్షణము, ప్రతిరోజు ఉన్నారండి. అందులో కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు. ఆ స్త్రీలను అపోస్తలులు గుర్తించలేదు ఎందుకు అనే వాదం కూడా ఉంది. అంటే స్త్రీలను చిన్న చూపు చూశారంటే అదే థీసిస్లో కూడా రాశాను, అది కూడా కొట్టేశారు. స్త్రీలను చిన్న చూపు చూడలేదు బైబిలు. యేసుక్రీస్తు సున్నతి తీసుకున్నాడు. అది యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం అది కాదు. ఆయన యూద ట్రెడిషనల్కి చెందినవాడు కాబట్టి వాక్యం నెరవేర్పు కొరకు అలాగా చేశారు. ఆయన యూదా ప్రాంతంలో బోధ చేశాడు కాబట్టి అప్పుడు యూదా ప్రాంతంలో స్త్రీకి ఇచ్చిన విలువ వేరు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సత్యాన్ని స్థాపించడం కొరకు క్రమక్రమంగా ముందుకెళ్ళే ప్రయత్నంలోనే స్త్రీలను శిష్యులుగా గుర్తించాడు. అపోస్తలులకు ఎందుకు పేరు పెట్టలేదు?
ప్రత్యేకంగా వారికి అపోస్తులను పేరు పెట్టారంటే వీళ్ళు పంపబడిన వారని అర్థము. అపోస్తులు అంటే పదవి కాదు అని వివరించానండి. ఇంకా చాలా వివరించాను అనుకోండి నేను అక్కడ. లేదు లేదు మీరు తప్పు మాట్లాడుతున్నారు, తప్పు కాదు అని నిరూపించాను. అదే బెంగళూరులో ఒక ప్రొఫెసర్ ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి కూడా దాన్ని నిరూపించాను. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు కదా. ప్రియ దేవుని పిల్లారా, జ్ఞాపకం పెట్టుకుందాం. ఇక్కడ మరొకసారి ఈ 12 మంది అపోస్తులు అండి, వీళ్ళకి చాలా సూపర్ నేచురల్ పవర్ ఇచ్చాడు దేవుడు. యేసుప్రభు ఇచ్చాడు, మనం దాన్ని కాదనలేం. ఓకేనండి. ఇచ్చిన తర్వాత వారి ప్రతి ప్రయాణంలోనూ యేసుక్రీస్తు ప్రభువారు తనకు జరగబోయే నిర్గమం గురించి మాట్లాడుతున్నాడండి. నిర్గమం అంటే నేను సిలువలో చనిపోయే విధానం, ఆయనను రోమ ప్రభుత్వం సిలువ వేసే విధానం, పాపులైన వారు తనను హింసించే విధానం, కొట్టే విధానం, అంతకు పూర్వం లేఖనాలలో ఉన్న ప్రతి అంశాన్ని వారికి వివరిస్తూ స్పష్టంగా బోధిస్తున్నాడండి యేసుప్రభు మరణాన్ని గురించి. ఈ మరణం విన్న తర్వాత వాళ్ళు కొంతమంది ఏడిచినట్టు ప్రయత్నం చేశారు. కొంతమంది ఆ మరణం నీకు దూరమవునుగాక అని వాదించారు. ఓకేనండి, ఇదంతా బాగుంది. ఒకరోజు యేసుప్రభు చెప్పినట్టుగా మరణం రానే వచ్చింది. యేసుప్రభు కష్టాల్లో ఉన్నది ఎవరు? ఆయన కుటుంబ సభ్యులు కాదు సుమా. ఎవరున్నారు యేసుప్రభు కష్టాల్లో? ఎవరు? శిష్యులే. గట్టిగా చెప్పండి, మీరు డౌట్ పడుతున్నారు. యేసుప్రభుతో ఉన్న శిష్యులే సుమా. శిష్యులు అంటే అపోస్తలులే. ఆ 12 మంది ఇంకా చాలామంది అనుకోండి, వాళ్ళేనండి. యేసుప్రభు ఏమి తింటే అదే తిన్నారు, ఎక్కడ ఉంటే అక్కడే ఉన్నారు. యేసుప్రభును కొట్టడానికి వచ్చినా కూడా వాళ్ళ మీద కూడా రాళ్ళు పడ్డాయి. నిజం చెప్తున్నాను. మనం మాట్లాడుకుని పోయే అంశం ఏంటంటే బాధ్యత అనేది ఏంటో ఈ ప్రసంగంలో బయటకు వస్తుంది. కానీ టాపిక్ బాధ్యత కాదు. టాపిక్ మాత్రం బాధ్యత కాదు. ఆ పదాలు కూడా ఇందులో కనిపించవు. కానీ ఈ అంశాలు విన్న తర్వాత అసలు ఏంటి విశ్వాసం, ఏంటి బాధ్యత అనేది బయటకు వస్తుంది. కానీ ఇందులో మనం చూపించబోయే అంశాలలో ఎక్కడ కూడా బాధ్యత అనే పదం కనబడదు. ఐక్య సదస్సు అంటే ఐక్య అని వాక్యం చదివించాను నేను, నాతో చదివించరు మొన్న కదా. ఆ అంశాల సారం బాధ్యతను చూపిస్తుంది. నేను చెప్పబోయేది ఆ అంశాల సారం విశ్వాసం అంటే ఏంటో చూపిస్తుంది. కానీ విశ్వాసం అనే వాక్యాన్ని చూపించి ఇగో ఇది విశ్వాసం గురించి మాట్లాడుకుందాం అని చెప్పను. అది కూడా తప్పని నేను అనట్లేదు, నేను ఆలోచిస్తుంది వేరు. ఏమండి ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు మన అంశం బాధ్యత కాదు, కానీ మనం వినబోయే అంశాల ప్రకారంగా బాధ్యత అంటే ఇదా అని అర్థం వస్తుంది. మన అంశం విశ్వాసం కాదు, కానీ మనం చూపించబోయే అంశాల వల్ల విశ్వాసం అంటే ఇలా ఉంటుంది అని మరుగున పడిన బాధ్యత ఏంటో దాని మూలం ఏంటో చెప్పబోయే ప్రయత్నం చేస్తున్నానండి. మళ్ళీ యేసుప్రభు దగ్గరికి వద్దాం. ఎందుకంటే మనిషికి జీవిత సందేశాన్ని ఇచ్చే అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువే. అంతకు మించిన టాపిక్ ఇంకేం లేదు, అంతకు మించిన పత్రికలు ఇంకేం లేవు. ఏమండి, మనిషికి జీవిత స్ఫూర్తి, జీవితం పట్ల ఒక స్ఫూర్తిని, ఒక ఆశయాన్ని, ఆదర్శాన్ని కలిగించేది ఏంటి అని అంటే యేసుక్రీస్తే, ఇంకెవరు లేరండి. నిజం అంటారా? మాటికి నిజం. నువ్వు ఒప్పుకున్నా నిజమే, నీకు అర్థం కాకున్నా నిజమే. అది నిజం, అది నీకు అర్థం కాకున్నా సరే అది నిజం. ఓకేనండి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడ విశ్వాసం అనే పదం కనిపించదు, బాధ్యత అనే పదం కనిపించదు, కానీ ఆ రెండు అక్కడ ఉంటాయి. కురేనీయుడైన సీమోను అను ఒకడు. ఒక్క నిమిషం అండి. దాని గ్రంథం పేరు ఒకసారి రిఫరెన్స్ ఎలా చెప్తున్నామో అలాగే పేజీ నెంబర్ కూడా చెప్పుదాం, బాగుంటుంది. ఇది మార్కు సువార్త 15వ అధ్యాయం 21వ వచనం, కొత్త నిబంధనలో 47వ పేజీ. అది కూడా అక్కడ కూడా 47 కూడా ఉంది కదా, అది కూడా ప్రామాణికమే. చదవండి అమ్మా. కురేనీయుడైన సీమోను అను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. అతడు అలెగ్జాంద్రునకు రూపునకును తండ్రి. సరిపోతుందండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సిలువను మోస్తున్నారు, ఇదంతా మనకు తెలుసు. ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఫిలాతు యొక్క రాజమందిరం నుంచి గోల్గొత్తా అనబడిన ఆ కల్వరి కొండ వైపు, ఆ కపాల కొండ వైపు ఆయన ప్రయాణం సాగుతుందండి. ఎలా సాగుతుందంటే సిలువను తన పైన పెట్టారు, సిలువను తన పైన పెట్టి నడిపిస్తున్నారు. ఇది యేసు ప్రభుకి పెట్టారు. అలా సిలువ శిక్ష వేయబడిన ప్రతి ఒక్కరూ అలాగేనండి ఆ సిలువను వారి పైన పెట్టి ఆ గోల్గొత్తా కొండ వైపు ఇడ్చుకొని వెళ్ళిపోతారు. అక్కడ వారిని సిలువ వేసి చంపేయడం రోమన్ల చట్టం.
మరణశిక్షతో సమానం. అది రోమన్లు విధించే మరణశిక్ష ఇలాగే ఉంటుంది. ఇది యూదులది కాదు. యూదులది అనే వారు ఎలా చేస్తారంటే కొట్టి చంపేస్తారు, రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఎందుకంటే ఆ ఇజ్రాయెల్ ప్రాంతం రోమన్స్ ఆధీనంలో ఉంది కాబట్టి వారు దాని చేతుల్లోకి తీసుకొని మరణశిక్షను విధించే విధానం అంతా యూదుల్లో నుంచి వారి చేతుల్లోకి తీసుకున్నారు, చట్టపద్ధతిలోకి తీసుకున్నారన్నమాట. రోమన్ చట్ట ప్రకారం ఏం చేస్తారంటే నేరం మోపబడిన వ్యక్తి ఆ మరణానికి అర్హుడైతే ఒక సిలువను చేయించి అతని పైన పెట్టించి దానిని మోయిస్తూ 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 ఎక్కడ తీసుకెళ్ళిపోతారు? ఊరికి వెలుపల తీసుకెళ్ళిపోయి ఆ కొండ ప్రాంతంలో ఊరికి వెలుపల సిలువ వేసి చంపడం అక్కడున్న పద్ధతి కదనండి. యేసుక్రీస్తు పైన ఎన్నిసార్లు నేరారోపణ చేశారు. దానిని హేరోదు పరిశీలన చేశారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు పరిశీలన చేశారు, ఫిలాతు రాజమందిరం పరిశీలన చేసింది. ఎన్ని పరిశీలన చేసినా అతను నేరమేమి చేయలేదు అనే ఒక నిర్ధారణకు వచ్చారండి. అయినా వారి కేకలే గెలిచాయి అన్నట్టుగా. అయినా ఎందుకంటే ప్రజా మెజారిటీ ప్రకారంగాను ఎన్నో రకాల ఆలోచన ప్రకారం అన్యాయంగా యేసు ప్రభుకు మరణశిక్ష విధించవలసి వచ్చింది. ఒక రకంగా చెప్తే అది లేఖనానుసారం. ఏమండి అలా వెళుతున్నారండి. ఆ వెళ్ళేటప్పుడు మీరు బాగా గమనించాలి. ఆ వ్యక్తి కనుక సిలువ మోయకపోతే సిలువ అనేది అక్కడ ఇంచుమించు పాపంతో సమానం. అతడు చేసిన నేరం అని అర్థం అది. ఏమండి రైట్. ఇప్పుడు ఆ సిలువను కనుక మోయపోతే వేరే వ్యక్తి అతనికి సహాయం చేయొచ్చు. ఎక్కడికి అలా అన్నమాట. లేకపోతే ఆ సిలువను మోసేంత వరకు హింసిస్తూనే ఉంటారు ఆయనను. ఆ సిలువను ఎంచుకున్న ఆ ప్రదేశానికి వెళ్ళేంత వరకు ఆ వ్యక్తిని హింసిస్తూనే ఉంటారండి. ఈ సిలువను మోయడంలో సహాయం పొందదగిన వారు ఎవరు చేయొచ్చు సహాయం అంటే రోమన్ సైనికులు చేయరు. వాళ్ళు సిలువను ఎందుకు మోస్తారు? ఒకవేళ ఆ సిలువను మనకు మోస్తే వాడు శాపగ్రస్తుడు, అంతే కదా. సిలువను మోసినప్పుడు శాపగ్రస్తుడే కదా. అది ధర్మశాస్త్ర ప్రకారమును రోమన్ చట్ట ప్రకారమును. అతను తప్పు చేసిన వ్యక్తి మాత్రం సిలువను మోయాలి. నేనే తప్పు చేసిన మోస్తాను అని భావజాలం ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఆ నేరం మోపబడిన వ్యక్తులు వారి సిలువను వాళ్ళే ఈడ్చుకుంటూ వెళ్ళిపోతారండి. అందులో యేసు ప్రభుది చాలా స్పెషల్ మళ్ళా. అవును, ఎందుకంటే యేసు ప్రభుతో పాటు వేరే వాళ్ళ సిలువ వేసినా అది లెక్కలో తీసుకోలేదు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ నేరానికి తగిన శిక్ష అది. కానీ యేసు ప్రభు సిలువ శిక్ష అది ఫేమస్. ఆ రోజున ఇజ్రాయెల్ దేశం అంతా దాన్ని ఒకే కన్నుతో చూసింది. రోమ ప్రభుత్వం, చట్టం అన్నీ అక్కడ కేంద్రీకృతమయ్యాయండి. సైన్యం, ఆ దేశమంతా అలర్ట్ అయిపోయింది ఆ రోజు. ఈ సిలువను మోయడంలో ఇప్పుడు ఆయనకు సహాయం చేయవలసింది ఎవరు? యేసుప్రభు సిలువ మోయలేకపోతున్నారు. ఏమండి ఎందుకు మోయలేకపోతున్నారంటే తెలుసు, యేసుప్రభుని దానికంటే ముందే ఆయన ఎంత హింసించారో, ఎంత టార్చర్ పెట్టారో, ఎంత వేధించారో, ఆ కొరడా దెబ్బలు ఆయన ఎలా చీల్చివేశాయో, ఆయన బలమంతా రక్తమంతా ఎలా కారిపోయిందో మన అందరికీ తెలుసండి. ఇవి భౌతికపరమైన దెబ్బలు, ఇవి చాలా గొప్పవి. ఇప్పుడు నేను చెప్పబోతుంది మానసికంగా ఆయన ఎంత మరణం కంటే ఎక్కువ శోధన ఎదుర్కొన్నాడు మానసికంగా. ఇప్పుడు ఆ సిలువ ప్రయాణం సాగింది ప్రియ దేవుని పిల్లలారా. ఆ సిలువను మోయలేక ఆయన పడిపోతున్నాడు. ఈ నిర్దిష్టమైన సమయానికి ఈ సిలువ అనేది ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆ కొండకు వెళ్ళిపోవాలి. అది శిక్ష వేసే స్థలం, అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళాలంటే ఆయన సిలువను మోయలేకపోతున్నారు. అక్కడికి వెళ్ళాలంటే ఆయన మోసుకుంటూ అక్కడికి వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది. వాళ్ళు నిర్దేశించిన సమయంలోనే ఆ టైంకు మాత్రం సిలువలో వేయాలి, ఇది నియమం. అలాగా నేను మోయాలి అని చాలా కొడుతున్నారండి ఆయనను. ఎందుకంటే యేసుప్రభు చాలా ఎత్తుగా ఉంటాడు, ఆయన చాలా హింసిస్తున్నారు. ఆయన మోయలేకపోతున్నాడు సిలువ. ఇప్పుడు సిలువ మోసే వ్యక్తులు ఎవరు? ఇప్పుడు ఆ సిలువకు సహాయం చేసే వ్యక్తులు ఎవరు చెప్పండి? మీరు చెప్పండి. ఎవరు చేయాలి సిలువకు సహాయం? తల్లి మోయొచ్చు అంటారా? మోయకూడదు. స్త్రీ కాబట్టి ఆ సిలువను ముట్టకూడదు. వాళ్ళకి వేసే శిక్షలు వేరు. ఏమండి రైట్. ఇప్పుడు ఎవరు మోయాలి? యేసుప్రభు కష్టాల్లో ఉన్నది ఎవరు? శిష్యులు. యేసుప్రభుతో సహవాసం చేసింది ఎవరు? శిష్యులు. యేసుప్రభు అధికారం ఇచ్చింది ఎవరికి? అవును కదా. యేసుప్రభు తన ఘనతను పంచిచ్చింది ఎవరికి? ఈ యుగమందును రాబో యుగమందును కూడా 1000 రెట్లు మీరు ఫలితం పొందుతారని చెప్పింది ఎవరికి? అపోస్తులకే కదా. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. అపోస్తులకే కదా. ఇప్పుడు ఆ సిలువ మోయవలసింది ఎవరు మోయాలి ఆ సిలువ? తన సహోదరులు ఎలాగూ రారండి. రారు. ఎందుకంటే ఆయనను ఎప్పుడు అసహించుకుంటూనే ఉన్నారు సహోదరులు.
వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం మనం. అని సహోదరులు ఎలాగూ రారు, తండ్రి ఎలాగూ లేడు, చనిపోయారని కొంతమంది వాదం. ఓకే, అది నిజమే అనిపిస్తుంది. లేరు. ఇప్పుడు సిలువను మోయవలసింది ఎవరు? ఎవరు? ముమ్మాటికి ఎవరు? అపోస్తులులే ఆ సిలువను మోయవలసింది, ఆయనకు సహాయం చేయవలసింది, ఆయన మరణ వేదనలో ఆయనకు హెల్ప్ఫుల్గా ఉండవలసింది ఎవరంటే ఆయనే. వాళ్ళే కదా, వాళ్ళని నమ్ముకునే కదా, వాళ్ళని ఏర్పరచుకొని వాళ్ళతో సహవాసం చేశాడు. అవనండి, వాళ్ళతోటే ఉన్నాడు, వాళ్ళతోటే మాట్లాడాడు, వాళ్ళ కోసం తగ్గించుకున్నాడు. వారు ఏ చోట ఉంటే ఆయన ఆ చోటే ఉన్నాడు. వాళ్ళు తిన్న తర్వాత ఈయన తిన్నాడు. వారి కోసం పరలోకాన్ని, యావత్తు ప్రపంచాన్ని వదులుకొని నేను ఇక్కడికి వచ్చానని, శరీరధారిగా వచ్చానని వారందరికీ బాగా తెలుసండి. ఆ సమయం వచ్చింది, ఎవ్వరు లేరు. ఇది ఎంత బాధాకరం తెలుసా? ఇదెంత ఒక్కసారి ఫీల్ అవుతూ ఆలోచించిన అంశం. మీరు సహాయం చేసిన వాళ్ళు, మీతో ఎప్పుడు కలిసి నడుస్తా అనుకున్న వాళ్ళు, మిమ్మల్ని ప్రేమించనే వాళ్ళు, నీ కష్టంలో లేకపోయారు అనుకో, నీ పక్కంలో సిల్వ దెబ్బలు పెద్ద ప్రమాణం కాదేం, అదేం కాదు. సిల్వను మోయడం పెద్ద ఏం కాదు. ఈ కష్టకాలంలో నా పక్కన ఉండవలసింది ఎవరు? ఎవరు ఉండాలి చెప్పు? తను నమ్ముకున్న వాళ్ళే కదా, నా అనుకున్న వాళ్ళే ఆయన తోడు ఉండాలి. అప్పుడు వాస్తవానికి అయితే వాళ్ళు లేరండి, ఎవ్వరు లేరు. ఆ సిలువను మోస్తున్నప్పుడు అంతా చూశారు. ఇప్పుడు నేను పడిపోతున్నాను, నాకు సహాయం చేయడానికి. ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడు, మన ప్రమాదంలో ఉన్నప్పుడు మనం ఎవరి మీదైతే బాధ్యత, ప్రేమ పెంచుకుంటామో వాళ్ళు మన పక్కన ఉంటే ఆ ధైర్యం వేరండి, మనసు ఆ వేరు. అందుకని హాస్పిటల్లో వెళ్తున్నప్పుడు కూడా అయిన వారిని పక్కన ఉండమనే ప్రయత్నం చేస్తారు. భార్య డెలివరీ అవుతుంది అనుకోండి, చాలా పెద్ద పెయిన్ అది. ఈ పెయిన్ తట్టుకోవడానికి తన భర్తను చూపిస్తారు, తెలుసా మీకు? నిజం. అంటే తనను బాగా ప్రేమించే వ్యక్తులను చూపిస్తారు. కొంత మానసికంగా వాళ్ళు ధైర్యపడే అవకాశం మెండుగా ఉంటుందని. ప్రియ దేవుని పిల్లలారా, కానీ అలాంటి పరిస్థితి యేసుప్రభువుకు లేదండి. ఆ సిలువను మోయవలసిన ప్రధానమైన బాధ్యత ఎవరిదంటే శిష్యులదే కదా. ప్రభువా, నువ్వు చస్తే ఏం చేస్తామన్నారు, నువ్వు ఏ చోట ఉంటావు ఆ చోట ఉంటావు అన్నారు. ఏమండి, ఎన్నో ఎన్నో మాటలు మాట్లాడారు. వారి మాటలు యేసుప్రభు నమ్మేశాడండి. నేను బలమైన సంఘాన్ని స్థాపించుకున్నాను, ఇక నేను వెళ్ళిపోయినా పర్వాలేదు, నేను స్థాపించిన సత్యం బ్రతుకుతుందని ఆశపడ్డాడండి. కానీ సిలువను మోసనంలో ఎవ్వరు లేరు. ఇది ఎంత బాధాకరం తెలుసా? చూడండి, యేసుప్రభు వారి కోసం ఏమని ప్రార్థన చేశాడో చూపిస్తాను నేను. ఏమండి, యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత ప్రార్థన చేశాడో వాళ్ళ కోసం నేను చూపిస్తానండి. 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆ ప్రార్థన చేస్తున్నాడండి ఆయన. ఆ 17వ అధ్యాయం అంతా ప్రార్థననే. ఆ ప్రార్థనలో అపోస్తలుల గురించి ప్రభు మాట్లాడుతున్న మాట ఏమండి ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం, కొత్త నిబంధనల పేజీ నంబర్ 98. ఇట్లనను తండ్రి, యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనం. నీ కుమారుడు నిన్ను మయపరచునట్లు నీ కుమారుని మయపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. వెరీ గుడ్. చూడండి, ఇక్కడ ఈ అధ్యాయం అంతా చదివితే ఆయన తన శిష్యుల గురించి మాట్లాడుతున్నాడు. ఏం తండ్రి, వీరు నాశన పుత్రుడు తప్ప వీరందరూ నాకు అనుగ్రహించావు, వీరు నావారు, వీరికి నేను అధికారం ఇచ్చి ఉన్నాను, వీరు నేను అంతవరకు ప్రేమించి ఉన్నాను, నేను నిన్నేలాగైతే ప్రేమిస్తున్నాను తండ్రి, వీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకుని సహాయం చేయండి, నాతో విన్నవాది వీళ్ళే, నాకు అనుగ్రహించింది వీళ్ళే అని తల్లి కోసం కూడా ప్రార్థన చేయలేదండి, కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయలేదండి. తాను ఎంచుకున్న అపోస్తలుడైన వారి కోసం ప్రార్థన చేశాడు. ఆ అధ్యాయం మీరు చదవాలి. ఎందుకంటే యేసును అర్థం చేసుకుంది వాళ్ళే, యేసుక్రీస్తు కోసం కుటుంబాన్ని వదిలేసుకుని వచ్చింది వాళ్ళే, యేసుక్రీస్తు కోసం తల్లిదండ్రులను వదిలేసుకుని వచ్చింది వాళ్ళే, సమస్త జీవనాధారాన్ని వదిలేసుకుని వచ్చింది వాళ్ళే. మనం ఏమనుకుంటాం, అబ్బా నా వాళ్ళండి, నన్ను ప్రేమించే వాళ్ళు వీళ్ళు, నా కోసం యావదాస్తిని వదులుకున్న వాళ్ళు వీళ్ళు అనుకొని ప్రభు వారికి ఎన్నో ఇచ్చాడండి. యేసు ప్రభుకున్న శక్తులు, అధికారం అంతా వాళ్ళకి దారదత్తం చేశాడు. యేసు ప్రభు శవాన్ని లేపగల శక్తి ఉంది, అలాంటిది అపోస్తలులకు ఇచ్చాడండి. అపోస్తలులకు ఇచ్చాడు. యేసు ప్రభుకు ఏమని తెలుసా, పరిశుద్ధాత్మను ఇచ్చే శక్తి ఉంది, అలాంటి శక్తి అపోస్తలులకు ఇచ్చాడు. అవన్నీ యేసు మరణం కంటే ముందే ఇచ్చాడు వాళ్ళన్నిటికీ. అన్ని పవర్స్ ఉన్నాయండి. యేసు ప్రభు కష్టంలో ఉండవలసింది ఎవరు? ఇప్పుడు యేసు సిలువ మోయవలసింది ఎవరు? నిజం చెప్పండి, మనం నమ్మిన వారే కదా. మన కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునేది ఎవరు చెప్పు? కుటుంబమే కదా. నీ కుటుంబం కోసం కదా సర్వదాసం నీ జీవితాన్ని అంతా దారదత్తం చేస్తున్నావు. తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, కొడుకుల కోసం, కుటుంబం కోసం ఎంత ప్రయాసపడతారు. వాళ్ళ కోసమే కదా నీ జీవితాన్ని అంతా సాక్రిఫై చేసావు, వాళ్ళ కోసమే నీ సంతోషాలను వదులుకున్నావు, వాళ్ళ కోసం కదా ఎవ్రీథింగ్ అంతా వదిలేసుకున్నావు. వాళ్ళు బాగుంటే చాలనుకున్నావు.
నీకే కష్టం వచ్చింది, కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. కనీసం నీ పక్కన ఉండి ఒక్క మాట నీతో మాట్లాడకపోతే ఆ పెయిన్ నీకు ఎలా ఉంటుందో అర్థం కావాలి. అర్థమైన వాళ్ళకి ఇక్కడ జరుగుతున్న ఫీలింగ్ అర్థమవుతుంది. లేకపోతే మీకేం అర్థమైతే చెప్పు. నాకు అర్థం కాలేదు అంటావా, ఖచ్చితంగా అర్థమయ్యే రోజు వస్తుంది. అది ఏదో సందర్భంలో నువ్వు సహాయం చేసిన వాళ్ళు, నువ్వు ప్రేమించిన వాళ్ళు, నువ్వు బాధ్యత కుటుంబం నమ్మిన వాళ్ళు, నువ్వు చాలా నమ్మిన వాళ్ళు నేను ఒక్కసారి పోటు ఓడిస్తే ఎలా ఉంటుందో అది నీకు అర్థమైన వానికే. ఇక్కడ యేసు ప్రభు సిలువ మోస్తున్నప్పుడు వేరే వ్యక్తి వచ్చి మోసాడు సిలువ, వేరే వ్యక్తి వచ్చి మోసాడు. అది బాధ అనిపించిందండి ఆయనకు, అది బాధ అనిపించింది. వేరే వ్యక్తి వచ్చి మోసాడు సిలువ. ఆయన ఎవరు? పల్లెటూరు నుంచి వచ్చాడు. పల్లెటూరు, కురేనీయుడైన సీమోన్ ఆయన పేరు. పల్లెటూరు నుంచి వచ్చాడు. మిగిలిన 12 మంది వాక్యోపదేశకులు, పండితులు, దయ్యాలను శాసించిన వారు, నీళ్ళపైన నడిచిన వారు, చచ్చిన శవాలను లేపిన వారు ఏమయ్యారు? ఏమయ్యారండి? ఇప్పుడు ఎవరు అపోస్తలుడు చెప్పండి? ఎవరిప్పుడు యేసు ప్రభును నమ్మింది ఎవరు ఇప్పుడు చెప్పండి? విశ్వాసం అంటే మాట్లాడుతున్నాను. ఇప్పుడు యేసు ప్రభు నమ్మింది ఎవరు? సీమోను అండి. ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ సిలువను చూశాడు, బలవంతం చేశారంట ఆయన మోయమని. అర్థం చేసుకున్నాడు ఆయన, ఎందుకంటే ఆయన మోయలేకపోతున్నాడు అండి. ఆ వ్యక్తి ముందుకు వచ్చాడు, చుట్టూ జనం ఉన్నారు. ఆయనతోటి ఆ ప్రాంతంలో ఆయనతోటి మేలు పొందని కుటుంబం లేదండి. యేసుక్రీస్తు అనే వ్యక్తితోటి, ఆయనతోటి ఆ పరిసర ప్రాంతాలలో స్త్రీ అయినా పురుషులైనా చిన్నబిడ్డలైనా ఆయన చేత మేలు పొందలేదండి మేము అనేవారు ఎవరు లేరు అక్కడ. ఎందుకంటే ఆయన చేసిన అద్భుతాలు అన్నీ కావు. వామ్మో, దాన్ని యోహాను గారు అన్నారు, సరిపోదన్నాడు భూలోకమే. అలాంటి అద్భుతాలు ప్రతి కుటుంబంలో యేసుక్రీస్తు వల్ల మేలు జరిగిన కుటుంబం ఉంది ఆ ప్రాంతంలో. ఏదో రకంగా అండి యేసు ప్రభు వల్ల మేలు పొందిన కుటుంబాలే ఉన్నాయి అక్కడ. కానీ ఎవ్వరు లేరండి, ఎవ్వరు లేరు. ఆ బాధ ఒకసారి అర్థం చేసుకొని ప్రియ దేవుని పిల్లలారా, కురేనుడు సీమను వచ్చేసాడు. ఆయన ఎవరో కూడా మనకి అంతకుముందు తెలియదు, ఏదో పని చేసుకుని బ్రతికేవాడు. ఆయన వచ్చేసి ఆయన సిలువ మోటుకు ప్రయత్నం చేశాడండి. సిలువ మోసాడు, గొల్గొత్తా కొండ వరకు సిలువ చేశారు. ఈ సీను మీకు చాలామందికి చూపించాను, అర్థమయ్యట్లేదు. ఇవి కావులే, ఏం ప్రయత్నం చేద్దాం, పాపం వదిలేద్దాం, కావు ఇవి. చూపించాను ఈ సీన్లు, చాలామంది డిస్ప్లే రూపంలో కూడా చూపించాను నేను. చాలామంది హేళన చేశారు వాటిని, గిజ్జుపిత్తురేంది అని. అదేరా మనం మారవలసిన మూలమే అది. మూలాన్ని ఇసిపెట్టి దేని పట్టుకొని ఎగురుతాను, గాలిపతంగి. ఏమండి ప్రియ దేవుని పిల్లారా, ఆ సీన్ చూస్తున్నప్పుడల్లా చాలా బాధ అనిపించింది. అపోస్తులు కదా చేయాల్సింది పరిస్థితి, ఫ్యామిలీ కదా చేయవలసింది, సిలువ మోయవలసింది. ఈయన మోస్తున్నది ఎవరు? ఎక్కడి నుంచి వచ్చిన అనామకుడు, ఎక్కడి నుంచి వచ్చిన చదువు లేనివాడు, ఈ దైవభక్తి లేనివాడు, ఏమి తెలియని వాడండి యేసు ప్రభు సిలువ మోసాడు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా మీరు. అపోస్తులు అంటే ఎవరో కాదు, మీరే మిమ్మల్ని గురించి మాట్లాడుతున్నాను నేను. ఆయన మోసాడండి. ఆ మోసిన వ్యక్తి చరిత్రలో మిగిలిపోయాడు. తెలుసా మీకు? ఆ మోసిన వ్యక్తి చరిత్రలో మిగిలిపోయాడండి, చరిత్రగా మారిపోయాడు ఆయన. ఎందుకని అంటున్నారంటే అక్కడే 15వ అధ్యాయంలో 21వ వచనం చూడండి. 15వ అధ్యాయం, మార్కు సువార్త 15వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట రాశాడు ఆయన అపోస్తలుడు. మార్కు గారు ఒక మాట రాశాడు. అతడు అలెగ్జాంద్రుకును రూపునకు తండ్రి. కురేనీయుడు అనే వ్యక్తి గురించి మాట్లాడుతూ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, ఇది పేతురు రాసిన సువార్త కిందకి వస్తుంది. అనగా మార్కు పేతురు ఒకటే. ఏమండి ఆయన చెప్తే నేనే రాశాడనమాట. ఏమండి ఈయన ఎవరంట? కురేనీయుడైన సీమోను అలెగ్జాంద్రుకును రూపునకు తండ్రి. ఆయన చేసిన ఆ మేలును వారి పిల్లలకు ఆపాదిస్తున్నాడండి గ్రంథకర్త. ఆయన చేసిన ఆ చిన్న సిలువ మోసినది ఎక్కడున్నాడో తెలియదు మహానుభావుడు, ఎవరో కూడా తెలియదు మహానుభావుడు. అలాంటి వచ్చి యేసు ప్రభు సిలువ మోసాడు చూసావా, ఆ క్లిష్టమైన సమయంలో, నిర్దిష్టమైన సమయంలో. నిజమండి, యేసు ప్రభు అందరికీ ఉపకారి, అందరికీ ఆపత్కాలంలో మన బలహీనతల్లో ఆయనే సహాయం చేసేవాడు. ఎవ్వరు లేనప్పుడు దిక్కిచోతని స్థితిలో కూడా నువ్వు పాపి వేరా సరే, తండ్రి నన్ను క్షమించవంటే ఆ సమయంలో కూడా నీకు కుడి చేతినిచ్చే దైవం స్వరూపం యేసుక్రీస్తు అండి. ఇంకెవరు లేరు, పరిస్థితులన్నీ మూసిపోయాయి, ఇంకెవ్వరు లేదు, నీకు చావే దిక్కు. అలాంటి సమయంలో కూడా ఆ చావు కంటే ముందు నువ్వు భయంకరంగా ఉన్నావు. అప్పుడు కూడా నువ్వు మోకరించి ఒక్కసారి ఆ ప్రభువుని పిలిస్తే నీకు సహాయం చేసే బద్ధుడు యేసు ప్రభు. అంత మంచోడండి యేసు ప్రభు. ఆయనే అందరికీ సహాయం చేస్తారు. కానీ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇది రికార్డ్ బద్దలైందంటారు చూసారా, అది కురేనీయుడైన సీమోను చేశాడు. బలవంతం చేసినట్టుగా ఉంది. బలవంతం చేసిన వ్యక్తి ఎవరో చూపిస్తాను నీకు. పవర్ ఆఫ్
చెప్పాను కదా, ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఆమె కనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ స్త్రీ ఉన్నట్టు రేయలేదు, కానీ పరిశీలిస్తే అందులో స్త్రీ కనిపిస్తుంది ఒక ఆవిడ అందులో. ఏమండి చెప్పాను కదా నా ఉమెన్ ఎంపవర్మెంట్ ఏంటో ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఏమండి ఆ యేసుక్రీస్తు అనే మహనీయుడు ఆయన అందరికీ సహాయం చేసిన వాడండి. ఇక్కడ కూర్చొని మీకు ఎవరికి సహాయం చేయలేదు ఆయన? నిజం చెప్పు. బహుశా ఎప్పటికైనా అండి మీకు మాత్రమే కాదు, మనకు మాత్రమే కాదు, యావత్తు ప్రపంచానికి ఆయన సహాయం చేస్తున్నవాడు, చేసినవాడు, ఆ కాలంలో కూడా అందరికి చేసినవాడు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు సహాయం చేసే పరిస్థితి వచ్చిందండి. ఎంత మంచి గోల్డెన్ ఛాన్స్ ఇది. దేవుడి పని అంటే మీరు చిన్నగా భావిస్తారు కదా. ఇప్పుడు గోల్డెన్ సిలువ మోస్తే నన్ను దోషి అనుకుంటారు కదా. ఇప్పుడు చాపేస్తే నన్ను ఏమనుకుంటారు? నా క్యాడర్ ఏంది, అసలు నా స్టేటస్ ఏంది, మా ఇల్లు ఏంది, ఇవన్నీ ఫీలింగ్స్ అడ్డు వస్తాయి. నీకు గోల్డెన్ ఛాన్స్ అంటే ఏంటో తెలియదు బిడ్డ. సువర్ణ అవకాశం అంటారు చూసారా, అవి తెలియదు నీకు. ఏదైతే నువ్వు గొప్పగా ఎంచుకుంటున్నావో అవన్నీ నేను నేలమట్టం చేస్తున్నాను ఈడ. మీకు తెలుసో తెలియదు. నువ్వు ఏదైతే గొప్ప అనుకుంటున్నావో, నువ్వు ఏదైతే గొప్ప అని ఫీల్ అవుతున్నావో అవన్నీ గడ్డి పోచలాగా తీసిపారేస్తున్నాడు మీ ముందడ. ఏమండి నేను పిహెచ్డీ చేసేటప్పుడు ఒక బ్లెజర్ తీసుకొచ్చాడు నా ఫ్రెండ్. దాని కాస్ట్ ఎంత తెలుసా? 1,50,000. అర్థం చేసుకోవాలి మీరు. ఏదైతే నువ్వు గొప్ప అని ఫీల్ అవుతున్నావో దాన్ని అత్యంత నీచంగా ఎంచుతున్నాను సంఘంలో. నీకు అర్థం కాదు, అది అర్థం కాకపోవడం ఉత్తమం. అర్థమైతే ఆపేస్తానేమో. నీ చదువు అనుకుంటున్నావు నువ్వు, నీ స్టేటస్ అనుకుంటున్నావు, నీకు డబ్బు అనుకుంటున్నావు నువ్వు. నాకు బెంజిని కూడా గిఫ్ట్ ఇస్తున్నారు, అది విషయం తెలియదు నీకు. బెంజిని గంజిలాగా తీసి పాడేసిన. అర్థమైతలేదు కదా నీకు, అర్థం కాదు, తెలియదు కదా అని పాదల విలువ కదా ప్రియ దేవుని పిల్లలారా. రైట్. అందుకే మొన్న రాశానండి, అక్కడ రాయడానికి కూడా చాలా బాధపడ్డాను. నా క్వాలిఫికేషన్ కింద రాయడానికి కూడా బాధపడ్డాను. ఎందుకు అని అంటే దీన్ని కూడా నేను గడ్డిలాగా తీసేస్తున్నాం రా మా సంఘం, దాన్ని పట్టించుకోవట్లేదు అని నిరూపించడానికి సుమా. నా క్వాలిఫికేషన్ చెప్పుకోవాలని కాదు రాసింది నేను. ఇక్కడి నుంచి రాయను కూడా, అంతే, ఇంకేమి లేదు ఆడ చెప్పుకోవడానికి కాదు. ఎందుకంటే ఇది సంఘం అంటే, ఇది దేవుని సేవ అంటే, ఇది ఒక ప్రూఫ్. నేను ప్రాక్టికల్ చెప్పడానికే ప్రయత్నం చేశాను. నోటితో కంటే జీవితంలో చూపించడానికే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను ఏదైనా. అందుకే నేను సగమే మాట్లాడతాను, ఇంకా సగం అర్థం చేసుకుంటాను, వదిలేస్తాను. గమనించలేదు అది. నేను ఏదైనా మాట్లాడేటప్పుడు కొన్ని సందర్భాలు సగమే మాట్లాడతాను, ఇంకా సగం నీకు వదిలేస్తాను, డాష్ ఏదైనా రాసుకోపో అన్నట్టుగా. ప్రియ దేవుని పిల్లారా, ఇప్పుడు గోల్డెన్ ఛాన్స్ వచ్చిందండి, గోల్డెన్ ఛాన్స్. ఆ సిలువ మోయాలి. ఇప్పుడు ఎవ్వరు ముందుకు రావట్లేదండి. ఆయన కూడా వచ్చి నించున్నాడు సీమోను, ఆయనను కూడా ఒక వచ్చి నించున్నాడు. బలవంతం చేసింది ఎవరు మరి? ఎవరో బలవంతం చేశారండి. ఆయన ఎవరబ్బా బలవంతం చేసింది? ఆయన వచ్చాడు, సిలువ మోశాడు, చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన వ్యక్తిగా మారిపోయాడండి. అది మోయాల్సింది, ఆ బాధలో ఉండవలసింది అపోస్టల్స్. తన ఫ్యామిలీ లేదండి, వదిలేద్దాం. అపోస్టల్స్ అండి ఉండాల్సింది. లేదు, ఆ భాగ్యం ఎవరికి దక్కిందో తెలుసా? కురేనుడైన సీమోను. ఆయన బలవంతం చేసింది ఎవరు అని చెప్తూ పౌలు గారు చెప్తున్నారండి మాట. రోమపత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. రోమపత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. రోమపత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది చూడండి. కొత్త నిబంధనలో 145వ పేజీ. కొత్త నిబంధనలో 145వ పేజీ 16వ అధ్యాయము 13వ వచనం. ప్రభువునందు ఏర్పరచబడిన రూపనకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. వెరీ గుడ్. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనాలు. రూపు యొక్క తండ్రి ఎవరు? కురేనీయుడైన సీమోను. కురేనీయుడైన సీమోను. ఇక్కడ రూపు గురించి రోమా పత్రిక సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తున్నాడు. రూపు అంటే ఎవరో తెలుసా? యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు సిలువ మోసాడు ఒక వ్యక్తి, ఆయనే ఇక వీళ్ళ నాన్న. ఈ రూపు వల్ల నాన్న ఎవరు అనుకుంటున్నారు? యేసు ప్రభు సిలువ మోసిన వ్యక్తి. యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు, యేసు ప్రభు కష్టాలు భరించాడు. ఆ కష్టానికి రూపం ఎవరు? సాదృశ్యం ఎవరు? ఇగో ఎవరు? ఈ కురేనీయుడైన సీమోనే. ఇక రూపు ఉన్నాడు కదా, ఇప్పుడు రూపు వల్ల నాన్ననే యేసు ప్రభు సిలువ మోసింది అని రోమ ప్రభుత్వానికి రాస్తున్నాడండి. రోమా సంఘానికి రాస్తున్నాడు. అప్పుడు రోమా సంఘం ఎలాంటి పరిస్థితులు ఉంది తెలుసా? రోమా సంఘాలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే, విశ్వాసులందరినీ అదేంటండి ఆడిటోరియంలో తీసుకొచ్చి వారిని సింహాలకు ఎరగా వేస్తున్న సందర్భాలు, వాళ్ళపైన చెయ్యని నేరాలను మోపి వారిని పాపం సిలువ వేసి తగలబెడుతున్న సందర్భాలు.
అలాంటి క్లిష్టమైన సందర్భాలలో సంఘం బలహీనమైపోయింది. సింహాలకు వారి విశ్వాసం బలి కావాల్సి వచ్చింది, వారి బ్రతుకులు బలి కావాల్సి వచ్చింది. అలాంటి సమయంలో చాలామంది బలహీనమైపోయారు. మనం యేసుప్రభు కోసం ఇన్ని కష్టాలు భరిస్తున్నాం. నిజంగా యేసుప్రభు సిలువ వేయబడ్డాడా? నిజంగా యేసుప్రభు ఇన్ని కష్టాలు భరించాడా? మన యేసుప్రభు నమ్ముకొని మన బిడ్డలు చచ్చిపోతున్నారు, మన ఆస్తులు కోల్పోతున్నాం, మన యావదాస్తులు నాశనం అయిపోతున్నాయి, మన ఇళ్ళను మనం కోల్పోతున్నాం, మన జీవితాలు నాశనం అవుతున్నాయి. అసలు మన దేవుడు మనల్ని ఎందుకు వదిలిపెట్టాడు? యేసుప్రభు ఎందుకు మనల్ని ఇలా వదిలిపెట్టాడు అంటే, మీరు అనుకుంటున్నారు యేసుక్రీస్తు నమ్మి ఇంత శ్రమలు వస్తున్నాయని. యేసుప్రభు ఎన్ని శ్రమలు భరించాడో తెలుసా మీకు అని చెబుతూ ఇప్పుడు మీ సంఘంలో ఒక వ్యక్తి ఉన్నాడే రూపు, ఆయన అడగండి. వాళ్ళ నాన్ననే యేసుప్రభు ఎన్ని కష్టాలు భరించాడో దానికి ఉదాహరణ. యేసుప్రభు ఎన్ని కష్టాలు భరించాడో దానికి ఉదాహరణ ఎవరు అనుకుంటున్నారు? ప్రత్యక్ష సాక్షి ఎవరు అనుకుంటున్నారు? అది నేను కూడా చూడలేదు, కానీ రూపు అనే ఒక వ్యక్తిని చూశారా? వాళ్ళ నాన్న కురేనుడని సీమోను, ఆయన కల్లారా చూశాడు ఆ సిలువ వేద ఎలాంటిదో. దైవమైన ఆయన ఎంత వేదన భరించాడో అగో రూపు వాళ్ళ నాన్ననే దానికి సాక్ష్యం అని చెప్తున్నాడండి ఇక్కడ. మరి ఈ రూపు వాళ్ళ నాన్న కురేనుడైన సీమోను యేసుక్రీస్తు యొక్క సిలువను మోసి సహాయం చేయడానికి కారణం ఎవరంటే చెప్తున్నాడు అక్కడ. ఎవరంటే కారణం? రూపునకు వందనాలు, అతని తల్లికిని వందనాలు, ఆమె నాకును తల్లి. ఏమండి, కురేనుడైన భార్య గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆమె లేకపోతే కురేనుడైన సీమోను సిలువ మోసేవాడు కాదేమో. చూసారా? ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్. చూసారా ప్రియ దేవుని పిల్లలారా? ఏమండి, ఎవరో ఒక వ్యక్తి వచ్చి సిలువను మోయవలసిన పరిస్థితి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఏంటి ఈ సహవాసం, ఏంటి ఈ దోస్తానం, ఏంటి ఈ ఫ్యామిలీ, ఎందుకు ఈ సంఘం అనిపిస్తుంది లేదు? యేసుప్రభు కూడా అనిపించుంటుందండి, కానీ ఓర్చుకున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, దీనికంటే మరణం బెటర్ అండి. మానసిక వేదన కంటే మరణం బెటర్ కదా అనిపిస్తుంది. అలాగేనండి. ఇదే సందర్భాన్ని ఇప్పుడు మన సంఘానికి ఆపాదించుకుందాం. ఏమండి, చూడడానికి మస్తు మంది ఉన్నారు, ఏం లాభం చెప్పండి? మీటింగ్ ఉంది, పనులు ఉన్నాయి, ఒక్కసారి మనం అందరు గ్యాదర్ ఏదని రండి, ఏం చేద్దాం? రారు. సరే, పనులు ఉన్నాయి, పలానా టైం వరకు మీరు భవనానికి వస్తే వంట పనులు ఉంటాయి, పోస్టర్ పనులు ఉంటాయి, డిజైన్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఎన్నో పనులు ఉంటాయి. రారు. ఏమండి, పక్క సంఘం నుంచి వచ్చాడండి ఒక వ్యక్తి. అర్థమవుతుందో లేదు మీకు? సిస్టర్స్ చెప్పలేదు, నేను పాపం వాళ్ళకి చెప్పలేదు, నేను వద్దు, బాగుండేది పద్ధతి కాదు, మర్యాద కాదు అది అనే ఉద్దేశంతో చాలా ముందుగా ఆలోచిస్తాను. ఓ 10 ఏళ్ళు ముందుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాను ఏదైనా. అందుకే నా జీవితం ఇట్లా ఏడ్చింది కదా. కాబట్టి ఆలోచిస్తాను. చాలామంది ముందుకు వచ్చిన వాళ్ళు బ్రేక్ చేస్తాను, వాళ్ళు చెప్పే ప్రతిదాన్ని వ్యతిరేకిస్తాను. అలా కాదమ్మా, ఇట్లా ఉండకూడదు, ప్రాబ్లం ఏంటని. కానీ వాళ్ళు వచ్చేసారండి. ఇప్పుడు ఎవరు మరి విశ్వాసి? ఎవడు ఇప్పుడు నమ్మకమైనవాడు? ఎవడు మనల్ని నమ్ముతున్నవాడు? చెప్పండి మీరే. మరి మిగతా వారు రాకపోవడం కారణాలు ఏంది? ఏ పనుల వర్క్లో చూసి కొన్ని సంవత్సరాలు గమనించుకుంటూ వస్తున్నానండి. ఒకప్పుడు ఎంత ఫైర్గా ఉన్నారో తెలుసా? ఒకప్పుడు ఏమైంది? ఇప్పుడు అది ఒరిజినలా, ఇది ఒరిజినలా? అది వేషమా, ఇది వేషమా? లేకపోతే నేను వేషమా? చెప్పండి మీరే. అది వేషమా, ఇది వేషమా? అది ఒరిజినలా, ఇది ఒరిజినలా? జస్ట్ మిమ్మల్ని మీరే. అవకాశం కురేనుడు సీమోనుకి ఇవ్వకూడదండి. అది ఇవ్వకూడదు. ఇచ్చారంటే ఏం కోల్పోయారో అపోస్తలులకు తర్వాత అర్థమైంది. అది గోల్డెన్ ఛాన్స్ అండి. యేసు ప్రభుకు నేను సహాయం చేయడం ఏంటి? ఆయనే కదా అందరికీ సహాయం చేసేవాడు. నేను సహాయం చేయడం ఏంటి? యేసు ప్రభుకు నేను సహాయం చేయడం ఏంటి? అలాంటి గోల్డెన్ ఛాన్స్, చరిత్రను రికార్డును బద్దలు చేసిన వ్యక్తి కురేనుడైన సీమోన్, అతని భార్య. రికార్డు బద్దలైపోయిందండి. యేసు ప్రభుకు సహాయం చేసిన వ్యక్తులలో యేసు ప్రభుకు సహాయం చేశారా? ధనవంతునికి అప్పించినట్లేదు. అర్థం చేసుకోండి ప్రియ దేవుని పిల్లలు, అంత మంచి గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిపోయారు కదా. మీరు పనికి రాకపోతే దేవుని పని సుమాది. దేవుడు ఆడబిడ్డలు సైతం ప్రేరేపిస్తాడు. ఆయన పని కదా జరగాలి, అది ప్రేరేపిస్తాడండి. ఒరిజినల్గా ప్రయాసపడుతున్న వారు ఉంటున్నారు, ఫెయిత్ కోసం ప్రయాసపడుతున్న వారు ఉన్నారు.
ఓకే, తర్వాత సంగతి. వారిని ప్రేరేపించి కూడా జరిగిస్తాడు. అది ఆయన పని కదా, జరిగించుకుంటాడు కంపల్సరీ. నా బలమైన విశ్వాసం అది. ఆకాశం మెడలు కూడా ఉంచుతాడు ఆయన. నేను చెప్తున్నాను, వాతావరణం కూడా అణిచిపెడతాడు ఆయన. బాగా చూసుకుంటూ వస్తున్నాను మన మీద అర్థం ఉన్నంత వరకు. ఏవండి, ప్రేరేపిస్తాడు. కానీ నీకు వచ్చిన గోల్డెన్ ఛాన్స్ అని మట్లా కలుపుకుంటున్నావు బిడ్డ. నీకు వచ్చిన బంగారు అవకాశాలని నేలపాలు చేసుకుంటున్నావు తెలుస్తా. అది నీకు అర్థం కావట్లేదు. కురేనుడు సీమను దక్కించుకోనండి, ఆ గోల్డెన్ ఛాన్స్ వచ్చిందండి. అమ్మ, యేసు ప్రభుకు నేను సహాయం చేస్తున్నానా? యేసు ప్రభుకు. ఏమండి, దేవుని పని అంటే గోల్డెన్ ఛాన్స్. అది దేవుని పనులు చేయడం, నీ చేతను పనులు చేయడం. నువ్వు చేయకపోయినా వేరే వ్యక్తులు చేస్తాడు, నో ప్రాబ్లం. నేను రాకపోయినా పని అవుతుంది, అది ఖచ్చితం. ఎందుకు అవుతుందో తెలుసా? అది ఆయన పని, ఎలాగైనా జరిగించుకుంటాడు. నీకు వచ్చిన అవకాశాలు నేను నేలపాలు చేసుకుంటూ వస్తున్నావు, ముని కోలలకు ఎదురు తన్నుతున్నావు, మర్చిపోకు. ఇదొకటి అండి, ఇదొకటి. అప్పుడే పేతురు యోహాన్ గారు వచ్చి మోస్తే ఎలా ఉండదు? మిస్ అయిపోయారండి. మీరు కూడా మిస్ కాకండి, మిస్ అవుతారు, నాకు కూడా తెలుసు భవిష్యత్తులో. ఏమండి, రైట్. ఇంకా ముందుకెళ్దాం ప్రియ దేవుని పిల్లలారా, ఇంకా ముందుకెళ్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఒక వచనం చూపిస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయం 6 నుంచి 13 వచనాల సమ్మేళనం అండి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న వాక్యం మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుంచి 13 వచనాల సమ్మేళనం ఉంటుంది. కొత్త నిబంధనల పేజీ నంబర్ 27. యేసు వెరీ గుడ్. బేతనీల కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరుబుట్టి తీసుకొని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసాను. సరిపోతాడు. ఇక్కడ ఒక స్త్రీ వచ్చిందండి, మిక్కిలి దాని పేరు ఏం పేరంట? మిక్కిలి విలువ గల. మిక్కిలి విలువ గల అంటే చాలా కాస్ట్లీ అత్తరు బుడ్డి తీసుకొని వచ్చింది. బుడ్డి అంటే ఇంతే ఉంటుంది అనుకున్నారు మీరు. బుడ్డి అంటే ఎన్ని కిలోలు తెలుసా మీకు? అది తర్వాత బుడ్డి అంటే గింతే ఉంటుంది అనుకున్నారు మీరు. మిక్కిలి విలువ గల, మిక్కిలి విలువ గల, మిక్కిలి విలువ అంటే దాని విలువ నాట్ ఏ ఆర్డినరీ. చాలా క్వాలిటీ తీసుకొని వచ్చింది ఒక స్త్రీ. ఏమండి, చాలా క్వాలిటీ అత్తరబుడ్డి తీసుకొని వచ్చి దాన్ని పగులగొట్టి ఆయన పాదాల మీద తలపైన పోసిందండి. పోసేసింది, తలపైన పాదాలపైన పోసేసిందండి, పోసేసింది. అక్కడ ఉన్న వాళ్ళు దీన్ని ఎందుకు వ్యర్థపరచడం అని అనుకున్నారు. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి, ఒక మాట 26వ అధ్యాయంలో అని ఏమంటున్నాడు చూడండి. ఆ సంగతి తెలుసుకొని, అది కదా నాయన 12వ వచనం చదవండి. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. దేనికోసం చేసిందంటే ఈవిడ బాగా ఆలోచన. యేసుప్రభు ఎలా మాట్లాడుతున్నాడని, నా భూస్థాపన, శంకుస్థాపన కాదు. భూస్థాపన అంటే ఏంటి తెలుసా మీకు? చచ్చిపోతే పాతి పెట్టడం. భూస్థాపన అంటే ఏంది? భూమిని స్థాపించడం కాదు, భూమిలో సమాధి చేయడం అని అర్థం. నా భూస్థాపన, నా సమాధి కొరకు చేసింది అన్నాడు ఆయన. అక్కడ ఉన్నవారికి అర్థం కాలేదండి ఈ మాట. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రపంచమా దీన్ని మర్చిపోకూడదు. ఈ స్త్రీని జ్ఞాపకం పెట్టుకోండి అన్నాడు. ఇప్పుడు ఆ స్త్రీ గురించి నేను చెప్తున్నాడు. ఎందుకంటే ఆ స్త్రీ యేసుక్రీస్తు బ్రతికుండగానే తలపైన విలువైన అత్తరు తీసుకొని వచ్చి ఆయన శరీరం పైన పాదాలపైన పోసిందండి. ఎందుకు ఇదంతా వ్యర్థం చేసుకుంటున్నాం అని చాలామంది కోప్పడ్డారు. అప్పుడు ప్రభువు ఏమన్నాడు తెలుసా? ఇది నా భూస్థాపన నిమిత్తం చేసిందన్నాడు. ఆయన భవిష్యత్తు తెలుసా అండి? నేను చచ్చిపోతాను సిలువ పైన, నా శరీరం పైన చెమట, కొరడ దెబ్బలు ఇవన్నీ ఉంటాయి. కానీ నేను చచ్చిపోయినప్పుడు ఏ ఒక్కరు వచ్చి నాకు కనీసం సెంటు కూడా కొట్టరు. చూసారా? ఆయనకు అర్థమైపోయింది, ఓ యేసు ప్రభుతో తిరుగుతూనే ఉర్రు. కానీ అలాంటి పరిస్థితి వచ్చిందండి, చనిపోయే పరిస్థితి వచ్చింది. అలాగే దానికి చుట్టూ వరేసి రాజసమాధిలో వరేసారు తప్ప దానికి చనిపోయినప్పుడు యూదుల ఆచారం ప్రకారం చేయాల్సిన మర్యాద దక్కలేదండి. అలాగని యేసుప్రభు చావు సడన్గా వచ్చింది ఏం కాదు, విత్ ప్రీ ప్లానడ్ మోటివేషన్ చేసుకుంటూ వచ్చాడండి. చూద్దామా ఆ మాట కూడా? లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయం 56వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయం 56వ వచనం చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయం 56వ వచనం. తిరిగి వెళ్ళి పేజీ నంబర్ 77 పేజీ కొత్త నిబంధనలో లూకా సువార్త 23వ అధ్యాయము 23 అండి, సారీ. తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండేది. చూడండి, యేసు ప్రభుని చనిపోయాడు, సమాధి చేశారు. వీళ్ళు తిరిగి వెళ్ళిన తర్వాత కొన్ని అన్ని రెడీమేడ్గా చేసి పెట్టుకుంటున్నారు. అయ్యో యేసు దేహానికి పూయాలి కదా అని. పూయలేదు కదా, పూయాలి కదా అనుకుంటున్నారు. ఆయన తిరిగి లేసిన సంగతి మర్చిపోయారు.
తిరిగి లేచినాక తెలుగు ఎందుకు పూయడం? కానీ ఆ తల్లికి బాగా అర్థమైపోయిందండి. బాగా మరి ఎందుకు ఏ ఆలోచన చేసిందో కానీ ఆమె ఎవరు? వాక్యం వినని స్త్రీ, గుర్తింపు లేని స్త్రీ, ప్రపంచం చేత అసహించబడ్డ స్త్రీ, ఆ రోజున సమాజం చేత నీచంగా తురీకరించబడిన స్త్రీ, ఎన్నిక లేని స్త్రీ, యేసుతో ఉండని సహవాసం చేయని స్త్రీ, యేసు బోధ వినని స్త్రీ. ఇప్పుడు ఎవరు? ఆయన సొంతవారు. మీరు ఎవరు ఆయన సొంతవారు? ఇప్పుడు ఏమండి, ఎవరు విశ్వాసి? కానీ ఆయన చనిపోక ముందుకే విలువైన అత్తరుపుట్టు తీసుకొని వచ్చి ఆయన శరీరం పైన వచ్చింది. యేసుప్రభు అన్నాడు, ఇది నా భూస్థాపన నిమిత్తం చేసింది అన్నాడు. తెలుసు నేను చచ్చిపోయిన తర్వాత కనీసం కూడా సెంటు కూడా కొట్టిన బాడీకి అని. ఎవరిని లొల్లి వానికే, ఎవరి టెన్షన్ వానికే, ఎవరి పంచాయతీ వానికే. అయ్యో యేసుప్రభు సిలువ వేయబడుతున్నాడు కదా, చనిపోతున్నాడు కదా, దీన్ని ఎక్కడ భద్రపరచాలి? లేదు, మీటింగ్ వస్తుంది కదా, మరి ఏం చేయాలి నేను? మాకు చెప్పిర్రా? ఎవరిని గోలవానికే. అప్పుడు వాడు ధూమ్ధాం చేద్దాం అంటాడు, వాడు ఈ రకరకాల సంభాషణ అండి. మరి ఏం చేద్దాం? ఆలోచన చేసి చేద్దాం. ఉండదు ఆలోచన. అది అన్న ఏం చేయమంటారు మమ్మల్ని? సభ జరుగుతుందిగా, ఏం చేయమంటారు? మరి కొంతమంది మందిని చూస్తే ఎమోషన్ అయిపోతారు. మంది కనబడ్డారు అనుకొని అది గ్రాండ్ సక్సెస్ అనమాట. ఇక వాడు చూస్తూ ఉంటాడు, నేను కూర్చొని వాడు ఆగడండి బయట ఎంత గోలగోల చేస్తూ ఉంటాడు. కొంతమంది వస్తారు, ఇక ఈడికి బాత్రూముకు, చెట్టు కాడికి, ఆటో కాడికి, ఆ రోడ్డు మీద తిరుగుతూనే ఉంటాడు. అదో వ్యాధి అన్నమాట. ఓకే అండి, ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. దేవుని కార్యం అంటే తెలుసా నాకు? 10 మంది వచ్చారు, అది దేవుడి కార్యం చేశాను, పబ్లిక్ కార్యం కాదు. అది రాజకీయ సభ పెట్టుకున్నాం, అప్పుడు జనం రావాలి. అది దేవుని పని కాదు. జనసభ, జనం మొత్తమే కదా ఓట్లు వచ్చేటివి. అది జనసభ, దేవుని సభ అది కాదు. 50 మంది వచ్చారు, వెరీ గుడ్. వారికి నాణ్యంగా వాక్యాన్ని బోధించడం ఇక్కడ నిలబడ్డ నా పని. వచ్చిన వాళ్ళు పక్కన వాళ్ళు చూడక నేర్చుకోవడం, సన్నిధిలో ప్రార్థన చేయడం పని. జనం వచ్చేస్తే సక్సెస్ అయినట్ట. ఎక్కువ మంది వచ్చినట్టు సంతోషపడతావా? రావద్దని నేను అనట్లేదు ప్రియ దేవుని పిల్లారా. కానీ అప్పుడు యాక్టివ్గా ఉన్నంత మరి తక్కువ ఉన్నప్పుడు ఎందుకు లేవు? ఆలోచించు. ఇక్కడ ఈ స్త్రీలు కూడా అంతేనండి. ఎన్నో సేవ చేశారు పాపం. ఆ క్లిష్టమైన పరిస్థితి వచ్చింది, అప్పుడు వారు చూపించాలి ఆ భక్తి. ఏమైపోయింది? ఎవరో యేసుప్రభు చనిపోక ముందుకే పోసిందండి ఆవిడ. ఆయన అన్నాడు, ఇది నా భూస్థాపన నిమిత్తం జరిగింది అన్నాడు. వాస్తవానికి చనిపోయిన తర్వాత ఆ దేహం పైన అత్తరు పోసి దాన్ని ప్యాక్ చేసి దాన్ని అందులో పెట్టాలి. ఎంత గోల్డెన్ ఛాన్స్ కొట్టి పారేసింది ఆవిడ. నువ్వేమనుకుంటావు? సందర్భం వచ్చినప్పుడు చేద్దాం అంతే, ఇప్పుడే చెయ్యి. సందర్భం వచ్చినప్పుడు నువ్వు ఉండవు. వాళ్ళు కూడా గట్టినే అనుకున్నారు, ఇంకా మీకు గ్రాండ్గా చేస్తామని. బొందా ఆ వరకు ఇటు వేరు కూడా ఇవ్వలేడు. ఏమంటే ఇప్పుడున్న అవకాశం, ఇప్పుడే దేవుని కోసం గ్రాండ్గా చేయి. అది చేయాల్సిన దేవుని కోసం హ్యాపీగా బ్రతుకు. రేపు వచ్చే నెల నీ భ్రమదంతా ఉండకపోతుండొచ్చు, జరగపోతుండొచ్చు, ఏదైనా జరగవచ్చు. ఆ స్త్రీకి అర్థమైపోయిందండి. దీన్ని నష్టపరచడం ఎందుకు అన్నారు? వ్యర్థమైపోయినా పర్వాలేదు అంతా. అది యేసుప్రభు దేహం పైన వచ్చింది. ఆయన ఏమన్నారు తెలుసా? ఇది నా భూస్థాపన నిమిత్తం చేసింది అన్నాడు. నువ్వు చచ్చిపోలేదు కదా ప్రభువా. చూశారు ఎంత గిఫ్ట్ ఇచ్చాడు ఆవిడకు. అదొక్కటండి. ఇంకో వ్యక్తి కూడా చేశాడండి దాన్ని. యోహాను సువార్త 19:39 ముగించుతాను, అయిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. యోహాను సువార్త 19:39. మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారామి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహముని ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆ సుగంధ ద్రవ్యములు యేసు పూసి, ఇవి స్త్రీలు తెచ్చినాయి కాదు సుమా, కావు. ఎవరు? నికోదేము అనే వ్యక్తి. ఈ నికోదేము అనే వ్యక్తి ఎవరు? యోహాను సువార్త 3వ అధ్యాయంలో కనిపిస్తాడు ఆయన. ఎందుకంటే బాప్తిసం అంటే ఏంటో అప్పుడే బయటకు వచ్చింది. గాలి ఎలా ఉంటుందో, గాలి తనకి ఇష్టమైన చోటుగా విరుచురును అని. 2వ మారు తల్లి గర్భమందు జన్మింపగలడా, 2వ మారు నూతన జన్మ ఏంటో యోహాను సువార్త 3వ అధ్యాయంలో బాప్తిసం గురించి రాశాడు ఈ నికోదేము వల్లనే. కానీ అప్పటి నుంచి నికోదేము యేసుప్రభుని వెంబడించినట్టుగా లేదు. ఆయన ఇక్కడ ఉన్నాడు పాపం. అలాంటి వ్యక్తికి అవకాశం వచ్చిందండి. యేసుప్రభు చనిపోయిన రోజు 150 సేర్ల ఎత్తు తీసుకొని వచ్చాడట. అని యేసుప్రభుతో ఉన్నవాడికి కాదు, కానీ యేసుప్రభు అంటే ఒక ప్రేమ ఉంది. ఆయన యేసుప్రభుని వెంబడించిన వ్యక్తి కాదు. మరి ఇప్పుడు ఈయన విశ్వాసం అందామా? యేసుప్రభుతో దివారాత్రం తిరిగిన వాళ్ళ విశ్వాసాలు అందామా? చెప్పండి. ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. క్లిష్టమైన సమయంలో ఆయన యేసుప్రభు ఇచ్చాడండి. ఆ దేహాన్ని పూసి దాన్ని అక్కడ పెట్టేశారు. ఇంకా చాలా జరిగాయండి. ఇంకా చాలా చాలా జరుగుకుంటూ పోతే, వివరించుకుంటూ సరిపోతే మీరు ఆశ్చర్యపడిపోయే సంగతులు కూడా ఉన్నాయి కదా. ఇంకోటి విషయం అండి, ఆయన యేసుప్రభు శిలువ పైన ఉన్నారు. చివరి క్షణాలు అవికి
అందరిని చూస్తున్నాడండి అక్కడ. తను అయిన వాళ్ళు ఎవ్వరు లేరు. తను హింసించే వాళ్ళు ఉన్నారు, తన మీద నేరాలు మోపే వాళ్ళు ఉన్నారు, దూషించే వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారండి. నా అనుకున్న వారు ఎవరు లేరండి అక్కడ. నిజం చెప్తున్నారు, నా అనుకున్న వారు ఎవరు లేరు. నా వారు ఎవరైనా ఉన్నారు. ఆ బాధలు ఉంటారు కదండి, ఆ ఫీలింగ్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఆ ఫీలింగ్స్ ఇప్పుడు ఆ సిలువల పైన ఉన్నాడు, చాలా బాధలు ఉన్నాడు, మరణం ఎదురుంటాడు. మరణాన్ని జయించిన పెద్ద లెక్కం కదా ఆయనకు. కానీ మానసిక సంఘర్షణ వేరు ప్రియ దేవుని పిల్లలారా. ఇప్పుడు నా వారు ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరు లేరండి, ఎవరు లేరు. అమ్మ ఒక్కటి కనిపించింది, అమ్మ ఇదిగో నీ కుమారుడు. అలా యోహాను గారు ఒక్కరు కనిపించాడు, చాలా చిన్నవారండి. యోహాను ఒక వ్యక్తి కనిపించాడు, యోహాను ఇదిగో నీ తల్లి. ఎందుకు తల్లిని తన యోహానికి ఎందుకు అప్పగిస్తున్నాడు అని అంటే, ఇక తన తమ్ముల పరిస్థితి ఎలాంటిదో మీకు అర్థం చేసుకోవాలి. వాళ్ళు లేరు అంటే అర్థం ఉందండి. మిగిలిన పేతురేడి, పేతురు ఇదిగో నీ తల్లి అనునేమో, మత్తయి ఇదిగో నీ తల్లి అనునేమో. ఆయన ఎంత ఛాన్స్ మిస్ అయ్యావు పేతురు. మీరు కూడా ఎంత ఛాన్స్ మిస్ అవుతున్నారండి దేవుని పనిలో. ఏమో అపోస్తులంతా అక్కడ నిలబడితే అబ్బా ఎంత బాగుండండి, ఆ చావులో కూడా ప్రశాంతంగా చచ్చిపోయేవాడు ఆయన కదా. ఆ చావులో కూడా ప్రశాంతంగా చనిపోయేవాడు ఆయన. వాళ్ళని చూసి లేరండి. అప్పుడు యోహాను చూసి, యోహాను ఇదిగో, చివరికి చనిపోయే ముందు ఒక అపోస్తుల పేరు ఆయన నోట బయటకు వచ్చింది. అమ్మా మరియా అనలే, అమ్మనే అన్నాడు. అమ్మని పేరు పెట్టి పిలవకూడదు కదా, పిలవచ్చా? అందుకే యేసుప్రభు తండ్రి తండ్రి అని పిలిచాడు. పేరు పెట్టి పిలిచినట్టు ఎక్కడ ఉండదండి. తండ్రి అని పిలిచాడు, ఎక్కడ పేరు పెట్టి మాట్లాడినట్లేదు. మరి దేవుని పేరు ఏంది, నీ తండ్రి పేరు ఏంది అని అడిగారు చాలామంది. తెలియని తనం ఏం చేద్దాం, అమాయకతనం గట్టినే ఉంటుంది. ఏమండి తండ్రి అని పిలిచారని, తండ్రి పేరు ఎక్కడైనా మీరు బైబిల్లో చూపించగలరా? కొత్త నిబంధనలో యెహోవా అని చూపించగలరా? ఇంకే పేరుని చూపించగలరా? తండ్రి అనే పదం అన్నిటికంటే అది చాలా పెద్దది. అది పేరు కాదు బిడ్డ. ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, పేరు పెట్టి పిలుస్తుంది, మర్యాద అనిపించుకోదు. నాన్న అని పిలుస్తుంది, అలా నాకు అర్థమైపోతుంది ఏడున్నా. అవును కదా. అమ్మ అని పిలిస్తే అర్థమవుతుంది. విద్య అక్కకైనా ఏ అక్కకైనా, పిల్లలున్న తల్లిదండ్రులకు చెప్తున్నాను నేను, పిలవగానే మీకు అర్థమైపోతుంది. పేరు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు. అమ్మ అనగానే ఆ వాయిస్ నీకు అర్థమైపోతుంది. నాన్న అనేసరికి ఆ వాయిస్ నీకు అర్థమైపోతుంది. తమ్ముడు అనే పద నీకు వాయిస్ నీకు అర్థమైపోతుంది. ప్రపంచానికి తండ్రి అయినా ఎవరు పిలిచినా కనుక అర్థమైపోతుంది పిలిచేది పలానా వ్యక్తి అని. పేరు అందుకే చెప్పలేదు ఆయన. పేరు పెట్టి పిలవడం మర్యాద కాదుగా. అర్థమవుతలేదు మనకు, అర్థమైపోతుంది. ఎంత కోట్ల మందిలో ఉండు, నువ్వు పేరు పెట్టి పిలవడం కంటే నాన్న అని పిలవడం ఉత్తమం. నేనే అనుకో, మా నాన్న పేరు నరసింహులు, నరసింహులను పిలిచాను అనుకో ఎట్లుంటుందా? నాన్న అని అనుకో అర్థమైపోతుంది అనుకో నన్ను చూడంగానే. అలా ప్రియ దేవుని పిల్లలారా, పేరు గుర్తింపు కొరకే, పిలవడానికి కాదు కదా. అలాగే అర్థం, యోహాను ఇదిగో నీ తల్లి. ఇక్కడ పేతురు, ఇంకా చాలామంది అపోస్తులు ఉంటే ఇంకా సిలువ మీద కొన్ని మాటలు వచ్చేటివేమో. ఇంకా సిలువ పైన ఏమన్నా 7 మాటలు ఉంటారు కదా, 8వ మాట వచ్చేది, 9వ మాట వచ్చేది, 10వ మాట వచ్చేది. లేకే కదా ఆ మాటలను కట్ చేసింది ఎవరు? ఇప్పుడు ఊరికే అంటున్నానులే. అర్థం చేసుకోండి ప్రియ దేవుని పిల్లలారా. ఆ సిలువ పైన ఉంటే యేసుప్రభు ఇంకా కొన్ని మాటలు చెప్పేటివి. ఎందుకంటే ప్రపంచం దాని ముందు చెప్పిన మాటలు మర్చిపోయినా ఆ మాటలు మర్చిపోలే. అటు పేతురుగా నిలబడ్డారు అనుకోండి, ఇంకేం చెప్పినా ఆయనతోటి. ఆలోచన చేయండి. మాటలు చెప్పడం కంటే దేవునితో మనం సహవాసం చేసే ప్రయత్నం చేద్దామండి. ప్రియ దేవుని ఆ తర్వాత వచ్చాడు. ఆ తర్వాత అర్థమైపోయిందండి. ఆ తర్వాత అర్థమైపోయింది, అపోస్తులకు అర్థమైపోయింది, ఏం మిస్ ఏమో అర్థమైపోయింది అనిపించింది. ఆ తర్వాత బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. సిలువను సువార్తను ప్రకటించవలసిన భారం ఇప్పుడు ఎవరి మీద మోపబడింది? అపోస్తులు చెప్పిన మాట అది. నాట్ ఓన్లీ పాల్, అపోస్తులు చెప్పుకున్నారు, అందరికి వర్తిస్తుంది అన్నమాట. సిలువను మోయవలసిన భారం నా మీద. సిమోన్, నువ్వు సిలువను మాత్రం మోసావు, నేను సువార్తన భారం మోస్తున్నాను. నువ్వు మోసింది గంటనే, నేను మోసింది లైఫ్ టైం. చూసారా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అది నువ్వు మోసింది గంటనే సిమోన్, కానీ నేను మోస్తున్న సువార్త భారం జీవితకాలం మోస్తానన్నాడు. ఇన్స్పిరేషన్ ఎవరు తెలుసా? కురేనుడైన సిమోన్. నేను జీవితకాలంలో మోస్తాను ఈ సువార్త భారం. అపోస్తులు అందరినీ చేయించుకున్నారండి. ఇక ఆ రోజు నుంచి మరణం వరకు ఎప్పుడు కూడా ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, గోల్డెన్ ఛాన్స్ మిస్ అవ్వకండి. అది మిస్ అయితే మీ నుంచి తీసివేయబడి నమ్మకస్తులైన వారికి అప్పగించబడుతుంది. నేనైనా మీరైనా. ఏమండి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నేనైనా సరే మీరైనా సరే నమ్మకస్తులకు అప్పగించబడిన పరిస్థితి రానిచ్చుకోకండి. దేవుడి సువార్త పనిలో
దేవుని పని అంటున్నది గోల్డెన్ ఛాన్స్ బిడ్డ. నీకు అర్థం కావట్లేదు. అదే విలువను తెచ్చేటివి. సిలువను మోస్తే సిగ్గు అనుకున్నారు, సిలువను మోస్తే శాపం అనుకున్నారు. కానీ కురేనేయుడు సీమోన్ ప్రపంచానికే ఒక గుర్తింపు కలిగిన వ్యక్తిగా ఎదిగిపోయాడండి. ఆయన ఎవరో తెలియని వ్యక్తి యేసు ప్రభుకు సహాయం చేసిన వ్యక్తిగా మారాడు. అబ్బో, తలుచుకుంటేనే చాలా ఈర్ష్య వస్తుంది నాకు. ఎవరో తెలియని వ్యక్తి యేసు ప్రభుకి సహాయం చేసిన వ్యక్తి ఇప్పుడు మీరందరూ యేసు ప్రభుకు సహాయం చేసే వ్యక్తులుగా మారచ్చు. ఎలా ఎలా మీరందరూ యేసు ప్రభుకు సహాయం చేసే వ్యక్తులుగా మారచ్చు. మనం అందరం దాని పేరే సంఘక్షేమం కొరకు ప్రయాసపడడం, ప్రార్థనలు చేయడం, దాని పేరే సువార్తను ప్రకటించడం. ఇలా చేస్తే ఏంటి? యేసు ప్రభు సహాయం చేసిన వాళ్ళే మనం. ఎందుకంటే సువార్త ప్రకటన ఎవరి పని? దేవుడి పనే కదా. ప్రజలను రక్షించే పని ఎవరిది? దేవుడిదే కదా. నశించిన దాని వ్యక్తికి రక్షించడానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తే కదా వచ్చింది. ఆ రక్షించే పనిలో నువ్వున్నావు అనుకోండి, నీవు కూడా యేసుక్రీస్తుకు సహకారివే, నేను కూడా యేసుక్రీస్తు సహకారినే ఒక వ్యక్తిని రక్షించే పనిలో. ఎందుకంటే ఇప్పుడు యేసు ప్రభు వచ్చి నన్ను రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మీరు నా కోసం ప్రార్థించడం, మీరు నాకు సువార్త అందించడం, మీరు నన్ను నా ఆత్మస్థితికి మీరు తోడ్పడడం యేసు ప్రభు సహాయం చేస్తున్నట్టే. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా. మీకు అర్థమైందంటారు ఏమన్నా? ఏమో. ఇప్పుడు విశ్వాసం, బాధ్యత అనే పదాలు మీకు 2 పదాలు బలంగా అర్థమైనవని ఆశిస్తున్నాను. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకు మరి మీరు దేవుని పనిలో స్పందించలేకపోతున్నారండి? ఒకటే క్వశ్చన్ అండి, నాకు అర్థమేం చెప్తున్నాను. మాదా అది? సింపుల్. మాదా అది? మేము ఎందుకు అనాలి ఈ మాట? ఎందుకు అనాలి ఈ మాట? నేను అంటే అలా వచ్చేసిందట దూరం, ఏం చేయలేము మనం. అయ్యా ఓకే, కానిద్దాం ప్రియ దేవుని పిల్లలు, ప్రార్థన చేసుకుందాం. ఒకటవ కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయం 23వ వచనం నుండి 30 వరకు చదువుకుందాం. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థన చేయండి అమ్మా. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేను ఇంతవరకు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నైనా నీ శరీరాన్ని తిని నీ రక్తాన్ని సాగుచుండగా తండ్రి, నైనా మరి ప్రభు 2000 సంవత్సరాల క్రితం మా కొరకు ఈ లోకానికి మానవ రూపుగా మీరు వచ్చిన తండ్రి, మా పాపంలో నిమిత్తమైన ఆయన ఆ సిలువలో బలియాగమై ఉన్నారు తండ్రి. నీ రక్తాన్ని చిందించి నాయన మరి ప్రభు మా కొరకు మీరు ప్రాణాన్ని త్యాగంగా పెట్టి ఉన్నారు తండ్రి. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన మరి ప్రభు మాకు ముందుగా మీరు నడిచి మేము నడవవలసిన త్రోవను మాకు చూపించి మేము ఈ విధంగా నడుచుకోవాలో ఎలా విధంగా ప్రవర్తించాలో తగిన విధానాన్ని మాకు చూపించి నాయన మీరు మా కొరకు ఆ సిలువలో బలియాగమయ్యారు తండ్రి. నాయన మిమ్మల్ని నమ్మిన బిడ్డలుగా నా తండ్రి, మిమ్మల్ని ఎరిగిన బిడ్డలుగా నా తండ్రి, ఏసా మీ పోలిక చొప్పులో కూడా మేము కూడా నడుచుటకు తగిన జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన మరి ప్రభు నీ శరీరాన్ని తించు నీ రక్తాన్ని త్రాగుచున్న మేము సోమరులవై నాయన నిద్రించకుండా నా తండ్రి జ్ఞానం కలిగి నాయన నిన్ను పోలిన నీ పోలికలో మేము నడుచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనం చదవబడినట్టుగా మనం విన్నట్టుగా ప్రభు శరీరాన్ని తీసుకుంటున్నాం. మనం దీని ఏదో ఆచారంగా తీసుకోకుండా ఇది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ కాబట్టి అందులో 3 విషయాలు మనం గమనిస్తున్నాం. అదేంటంటే బల్లని తీసుకుపోతున్నాం. మనం ఖచ్చితంగా ఆ సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు మన కొరకే మరణించాడు, ఆ కష్టం ఆ శ్రమ మన కొరకే పడ్డాడు కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా కొంతమందికైనా ఆ మరణాన్ని ప్రచురించాలి. ప్రభువుని కొంతమందికైనా మనం అందరం ఖచ్చితంగా
పరిచయం చేయాలండి. అదేవిధంగా తీసుకుపోతున్న మనం తన్ను తాను పరీక్షించుకోవాలన్నట్టుగా తీసుకుపోతుండగా మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. మనం ఎట్లుంటున్నాం, అసలు ప్రతిదినం మనం ప్రార్థన చేసుకుంటున్నామా, కనీసం వాక్యం ధ్యానించుకుంటున్నామా, మన సహవాసం ఎలా ఉంది, మన సమయం ఎలా గడుపుతున్నామని ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ మనల్ని మనం పరీక్షించుకుంటూ ఏమైనా పొరపాట్లు తప్పిదములు చేస్తున్నట్లయితే వాటిని ఒప్పుకొని విడిచిపెడుతూ ఈ బల్లని తీసుకోవాలని మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. శరీరం నిమిత్తం ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ నామానికి వందనాలు ప్రభు. నాయన ఇంత ఉండి నన్ను నడిపించిన విధానం బట్టి వందనాలు ప్రభు. ఇప్పుడు నాయన మీ శరీరాన్ని తండ్రి మేము తీసుకొని పోతుండగా ప్రభు నేను వివేచించుకొని తండ్రి నాయన ప్రభు అజ్ఞానుల వల్లే కాక తండ్రి జ్ఞానంతో తండ్రి మీ శరీరాన్ని ముట్టులాగున తండ్రి మాకు జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభు. తను తీసుకుంటున్న మేము తండ్రి నాయన బాధ్యత రహితులుగా మారకుండా ప్రభు నాయన బాధ్యతను ఎరిగిన ఆయన తను మీ బాధ్యతను ప్రభు మీరు అప్పగించిన బాధ్యతను తండ్రి మేమందరము నాయన నెరవేర్చేవారిగా నాయన మారునట్లుగా మాకు మంచి జ్ఞానాన్ని ఇచ్చి ప్రభు నాయన వివేచనతో తండ్రి తీసుకున్నట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నామా కన్న తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రియ దేవుని పిల్లలు వస్తున్నాగా దయచేసి మీరు అందరు ప్రార్థన చేసుకోండి. లోపాలను ప్రభు దగ్గర వదిలేయండి. సరిచే నుంచి ఆయన వినటం మట్టికే కాకుండా మీకు సహాయం చేసిన పనిలో ఉంటాను అనే విధంగా మంచి తీర్మానం చేసుకోండి. ప్రియ దేవుని పిల్లలారా, మీరు మరింత బలవంతులు కావాలనే తప్ప మిమ్మల్ని బలహీనపరచాలను మిమ్మల్ని పోగొట్టుకోవాలనో నా ఉద్దేశము ప్రభు ఉద్దేశం ఎల్లప్పుడూ కాదు, ఎప్పుడు కాదు. ప్రార్థన చేస్తారండి సిస్టర్స్, ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల గొప్ప దేవానికి వందనాలు ప్రభువా. నాయన ఇప్పటివరకు నాయన మీ శరీరాన్ని తీసుకున్నాం ప్రభువా. ఇప్పుడు దేవా మీరు మా కొరకు కార్చిన రక్తాన్ని తీసుకుంటున్న జ్ఞాపకం చేసుకోండి. మా కొరకు నాయన ఎంతో విలువైన రక్తం కార్చబడింది ప్రభువా. ఆ రక్తంలో మా పాపాలన్నీ కడిగి వేసుకునే జ్ఞానాన్ని దయచేయండి. పాపాలని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టే జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. మరెన్నడూ నన్ను పాపం చేయకుండా పాపపు ఆలోచనలు రానివ్వకుండా మమ్మల్ని మేము సరిచేసుకునే జ్ఞానాన్ని, మంచి పశ్చాత్తాప భావంతో తీసుకునే జ్ఞానాన్ని కూర్చున్నాం అందరికీ దయచేయమని కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆచరిస్తున్నాం తండ్రి. అవును దేవా, అనేక శోధనలు అనేక ప్రమాదాలను అనేక అడ్డకులను అన్నింటినీ తప్పిస్తున్నాయన ఈ పరిశుద్ధ ఆదివారంలో మమ్మల్ని ఇంకా సజీవంగా లెక్కలు నిలబెట్టి నేను కాచి కాపాడి ఇంకా నేను నడిపించినందుకు కూడా ఆచరిస్తున్నాను తండ్రి. అయ్యా ఎంతో గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు కూడా ఆచరిస్తున్నాను తండ్రి. ఆయన మీ సన్నిధానంలో మమ్మల్ని చేర్చినందుకు మీకు స్తోత్రాలు ఆచరిస్తున్నాను తండ్రి. వస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన చిన్నలు మొదలుకొని పిల్లల వరకు ప్రతి ఒక్కరు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన వచ్చిన మేము నా తండ్రి ఎలాంటి ప్రార్థన తండ్రి వాక్యాన్ని చదువుదామని కొరకు చూపించండి కదా. ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి ప్రభు. ప్రతి ఒక్కరు తండ్రి వ్యక్తిగతంగా తండ్రి పరిస్థితుల్లో కొరకు చూపించండి తండ్రి. ఎక్కడ వెళ్ళినా ప్రభు మీ మాటలు తండ్రి అనేకులకు వివరించడం తండ్రి, ప్రకటించడం తండ్రి. ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని దయచేయండి ప్రభు. తండ్రి దేవ సర్వోన్నతుడైన ప్రభు ఐక్యతకి ప్రభు తండ్రి అయ్యి ప్రభు పూర్ణ మనసుతో ఉన్న ఆరాధించడానికి ప్రభు చూపించండి. సహాయం చేయండి తండ్రి. పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకునే తండ్రి. వస్తున్న పిల్లలందరినీ తండ్రి ప్రయాణంలో తోడని నడిపించండి ప్రభు. వచ్చిన వారి ప్రతి వందనాలు ప్రభు తండ్రి. మీ కుమారుడు తండ్రి మీ మాటలు వివరించడం తండ్రి వీరంగా చూడ గ్రహించడం మాకు దయచేయండి ప్రభు. తండ్రి మీ కుమారుడు ప్రభు మా లోపాన్ని తెచ్చుకోండి ప్రభు. మా హృదయాన్ని కఠినపరచండి ప్రభు. సహాయం చేయండి తండ్రి. అయ్యే ప్రభు మాటలకు లోబడి తండ్రి వినే విధేయత కలిగి తండ్రి జ్ఞానం దయచేస్తారన్న వచ్చిన అందరినీ మధ్య ప్రారంభంలో తండ్రి ముగింపు మీ సరే మా తోడు ఈ ప్రార్థనతో మీ కుమారుడు మా రక్షణ క్రీస్తు
అయ్యాని పరిశుద్ధమైన వాటిని కలపటి వరకు కదా తండ్రి ఆమె దేనికి వందనాలు. మమ్మల్ని ప్రేమించి ఈ స్థలంలో చదువుకుంటున్నందుకు నీకు వందనాలు. ఆయన మా పాటల ద్వారా మీరు మహిమ ఆయన వాటిని చదువుకుంటుండగా వివరించుకుంటుండగా నీకు తోడుగా మా ఆలోచన ప్రకారం వాటి మాకున్న తెలివి ప్రకారం వాటిని అర్థం చేసుకుంటూ వాటి ఉద్దేశాలు ఉన్నట్టుగా అర్థం చేసుకున్న జ్ఞానం ధైర్యం చూపించండి ప్రభావ. వాటిని అభిమానంతో లేకపోతే నాయన మీకు దీనికంటే తెలిసిన జ్ఞానంతో లేకపోతే విమర్శనాత్మక దృష్టితో చదవకుండా దానికి నేను ఏ ఉద్దేశంతో రాయడం ఆ ఉద్దేశంతో వాటిని అర్థం చేసుకుని మీరు జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. చెప్తున్నాడు నేను నా జ్ఞానము నా పాండిత్యము నా గుర్తింపు కొరకు నాయన ఆ మాటలను వర్ణించుకున్నాను. నాయన మీరు ఏ ఉద్దేశంతో రాశారు దాని వెనుక ఉన్న మీ ఆలోచన ప్రభావ మీ పిల్లలకు చక్కగా వినిపించే జ్ఞానం ఇవ్వండి. ఆయన మీ మాటలు సరిగ్గా రాని వాళ్ళు పరిజ్ఞానం లేని వాళ్ళు అతని మాటలు ఎన్నిక లేని వాళ్ళు ఈ స్వరాన్ని మీ పిల్లలతో మీరు మాట్లాడతాను ఆశిస్తున్నాను దేవుడు. మీరు మీ ప్రజలు నాయన మీరు తప్పకుండా తెచ్చడం మీరు ఏ కూడా కాదు దేవుడు. మీరు విశ్వసిస్తున్నవారు మీ శరీరాన్ని ముగిస్తున్నవారు మీరు పైన మీరే సర్వాధికారి అధికారి శాసనకర్తలు మీరే మీ పిల్లలు మీరే సరైన మార్గంలో నడిపిస్తారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరిని దయాసం తప్పేస్తున్నారు. అంటే మీరే వారిని అధికారం చేయాలి మీరే వారిని